అమెరికా ఇరాన్ మీద వేసిన బాంబు ఇట్ ఈస్ కాల్డ్ ఏ బంకర్ బస్టింగ్ బాంబ్. ఆ 14,000 కిలోలు వచ్చి సార్ అర్త్ క్వేక్ ఫీల్ వస్తుంది. ఒక మిసైల్ అనేది ఏంటి, అందులో ఎలాంటి టైప్స్ ఉంటాయి? ముఖ్యంగా 2 రకాలు, ఒకటి బ్యాలిస్టిక్ మిసైల్, ఒకటి క్రూజ్ మిసైల్. ఇప్పుడు మన బ్రహ్మోస్ మిసైల్ ఇట్ ఈస్ అ క్రూజ్ మిసైల్. 7,000 km/h. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వదిలేస్తే 1 గంటలో వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు. మార్కోస్, బ్లాక్ కమాండోస్ వీళ్ళ గురించి మనం వింటాం. ఇప్పుడు ఈ రూమ్ లో మార్కోస్ ఉన్నాడు అనుకోండి సార్, 10 మంది ఉన్నారు అనుకోండి, వాడు క్లీన్ గా అందరు నరికి బయటికి వెళ్తారు. మనం ఏం చేయలేము. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ మార్కోస్ గెట్. మనము జంగల్లో మర్జ్ అయిపోవాలి. థిక్ జంగల్స్, పిచ్ డార్క్, గాడ్ ఫియరింగ్ ఇన్సెక్ట్స్, స్నేక్స్ గానీ, స్కార్పియన్స్ గానీ. ఒక కాలువ దాటుకుంటూ వెళ్ళాం సార్. వచ్చిన తర్వాత సార్ 16 లీచెస్ ఆన్ మై బాడీ. ఓటి పిల్లర్ దగ్గర డాగ్ ని కట్టాను సార్. పొద్దున్న లేసి చూస్తే డాగ్ ఓన్లీ ఫ్రంట్ పార్టే ఉంది, వెనక పార్ట్ లేదు. ఇమాజిన్ హౌ క్లోజ్ యు ఆర్ టు డెత్. డాక్యుమెంటరీ చూసి బిన్ లాడెన్, హీస్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ రిచ్ ఫ్యామిలీ. సౌదీలో ఆక్స్ఫర్డ్ లో చదువుకున్నాడు. ఒక ఎడ్యుకేటెడ్ వాడికి మీరు ఇంత కోపం తెప్పించారు అంటే మీరు ఎంత దుర్మార్గం పనిచేశారు. అమెరికాగా జరగాల్సింది. వాళ్ళు కోరి తెచ్చుకున్నారు. People think I'm controversial, but the truth is I'm a nice guy. వ్యాపారాలు చేసుకున్న తీసుకొచ్చి మీరు యుఎస్ అమెరికా ప్రెసిడెంట్ చేసేస్తే ఎన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి సార్. ఇప్పుడు ఒక న్యూస్ ఏమొస్తుందంటే ఇరాన్ థియేటర్ కొంచెం చల్లబడిన తర్వాత చైనా తైవాన్ థియేటర్ ఓపెన్ అవుద్ది అన్నట్టు మాట. జనాల ప్రాణాలకి లెక్కలు లేకుండా. సశ్రీకాల్ మేజర్. సత్ శ్రీకాల్ సార్. సత్ శ్రీకాల్. ఎలా ఉంది? ఆర్ యూ ఎంజాయింగ్ ద ఫేమ్? మా మీడియాలో బురదంటున్నారా మీరు? లేదు సార్, ఒక మంచి హ్యాపీనెస్ ఏంటంటే కామన్ మ్యాన్ కి వార్ పర్స్పెక్టివ్ గురించి చాలా విషయాలు తెలుస్తున్నాయి. జియో పాలిటిక్స్ పర్స్పెక్టివ్ లో చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే చాలా మంది కమెంట్స్ చేస్తారు, సార్ ఐఎమ్ కామన్ మ్యాన్, కానీ మీరు చెప్తుంటే అన్ని విషయాలు అర్థమవుతున్నాయి అంటే దట్స్ ఎ గుడ్ ఫీలింగ్. అంటే మాకు చిన్నప్పుడు మా టీచర్ చెప్పేవాడు సార్, అంటే మంచి టీచర్ ఎవరు అంటే ఒక కాంప్లికేటెడ్ టాపిక్ ని కూడా సింప్లిఫై చేసి చెప్పగలిగేవాడే మంచి టీచర్. సో ఐఎమ్ గెటింగ్ దట్ ఫీలింగ్. సో అది మంచి కిక్ ఇస్తుంది సార్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. ఇంట్రెస్టింగ్. సో మేజర్, బిఫోర్ మనం టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇంత బిజీగా ఉంటున్నారు కదా, యూ డూ కోచింగ్, మీరు రకరకాల ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, అండ్ అది కాకుండా ఇప్పుడు మీడియాతో, అండ్ హౌ ఆర్ యూ మేనేజింగ్ యువర్ టైమ్, హౌ ఆర్ యూ ఛానలైజింగ్ యువర్ ఎనర్జీ ఫర్ యంగ్స్టర్స్? అది చెప్పండి. తర్వాత సార్ మేనేజింగ్ టైం అంటే 6 to 8 hours క్లాసెస్ అవుతున్నాయి సార్. ఒక 2.5 3 hours వరకు పేరెంట్స్ తో కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయి. సో మీరు అనుకోవచ్చు ఇక్కడే 12 గంటలు అయిపోయింది కదా అనేసి. సో మై డే హ్యాస్ బికమ్ 16 to 18 hours వర్క్. 18 hours వర్క్ అయిపోయింది. లక్కీలీ హెల్త్ ఈస్ కోఆపరేటింగ్. ఏదేమైనా మార్నింగ్ 1.5 2 hours జిమ్ మాత్రం ఖచ్చితంగా వెళ్తున్నాను. సో మేబీ దట్ ఈస్ పుల్లింగ్ ఇట్ ఆఫ్ అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే పేరెంట్స్ చాలా దూరం నుంచి వస్తారు సార్. అంటే వాళ్ళకి ఏంటంటే సార్తో ఒకసారి మాట్లాడితే ధైర్యం ఉంటుంది. సో ఎంత లేట్ అయినా సరే వాళ్ళతో అందరితో మాట్లాడిన తర్వాత ఇంటికి వస్తాను కాబట్టి ఒకసారి 10 11 11:30 కూడా అవుతుంది. మళ్ళీ మార్నింగ్ క్లాస్ 6 o'clock లేదు సార్, 9 o'clock నా ఫస్ట్ క్లాస్ ఉంటుంది. సో దట్స్ హౌ 9 స్టార్ట్ అయిన క్లాస్ ఇంకా ఈవినింగ్ 6 వరకు నాకు కంటిన్యూస్ క్లాసెస్ ఉంటాయి. 5-10 minutes 5-10 minutes బ్రేక్, లంచ్ 1/2 hour బ్రేక్. సో అలా నడుస్తుంది సార్. బట్ ఐఎమ్ ఎంజాయింగ్. అంటే when you love your work, definitely. Yes, I'm loving my work. And సార్ పిల్లలకి అసలు ఏకం పెట్టింది ఆ ఉద్దేశం. అంటే రైట్ టీచింగ్ ఇవ్వాలి పిల్లలకి అన్నది. సో అది ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. దట్స్ వెరీ ఇన్స్పైరింగ్ మేజర్. అయితే లాస్ట్ టైం మనం పాడ్కాస్ట్ చేసినప్పుడు మీరు మిలిటరీ గురించి, కొంత జియో పాలిటిక్స్ గురించి మనం ఒక బేసిక్ లెవెల్లో కవర్ చేసాం కదా. ఐ వాంట్ టు డిగ్ లిటిల్ డీపర్. కాంబాట్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా మిలిటరీలో. అంటే కాంబాట్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు జంగల్ వార్ఫేర్ అనేది నాకు చాలా పర్సనల్ గా బాగా ఇష్టమైన టాపిక్ అనమాట. సో ఒక కామన్ అండర్స్టాండింగ్ కోసం జంగల్ వార్ఫేర్ అంటే ఏంటి, అందులో జరిగే ఈవెంట్స్ ఏంటి? సార్ యాక్చువల్లీ జంగల్ వార్ఫేర్ ఒక బ్యాటిల్ సినారియోలో ఒక ట్రూప్ కి నేర్పించేది టు ఫైట్ గురిల్లా వార్ఫేర్. గురిల్లా వార్ఫేర్ అసలు ఏంటి అంటే ఒక పెద్ద బాడీ ఆఫ్ ట్రూప్స్ ఉన్నారు, ఒక 100 మంది 200 మంది ఉన్నారు. వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఫేస్ ఆఫ్ లో ఓడించలేవు, బికాజ్ ఆయుధాలు ఉంటాయి, స్టేట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి. కాకపోతే వాళ్ళని ఫేస్ ఆఫ్ 1-to-1 లో ఓడించలేం కాబట్టి
వాళ్ళు రాత్రి నిద్రపోయినప్పుడు అటాక్ చేయడము, వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు అటాక్ చేయడము, వాళ్ళు ఎక్కడైనా వెయిట్ చేస్తుంటే వాళ్ళ మీద అంబుష్ చేయడము, దీన్ని గొరిల్లా వార్ఫేర్ అంటారు. సో ఈ జంగిల్ వార్ఫేర్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రైనింగే గొరిల్లా వార్ఫేర్ నుంచి వచ్చింది సార్. అప్పట్లో మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు వాళ్ళు బ్రిటిష్ మీద గొరిల్లా వార్ఫేర్ చేసేవారు సార్. సో మనకి గొరిల్లా వార్ఫేర్ టెక్నిక్స్ మీద లెర్నింగ్ అక్కడి నుంచి చాలా మటుకు వచ్చింది. ఇంతకుముందు ఉండేది, బట్ చాలా ఎఫిషియెంట్గా మరాఠా ఎంపైర్ యూజ్డ్ గొరిల్లా వార్ఫేర్. సో దాంతో నుంచి మనం నేర్చుకొని ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్లో కూడా జంగల్ వార్ఫేర్ అనేది పెట్టుకున్నాం. యాక్చువల్లీ జంగల్ వార్ఫేర్ ఏంటంటే మనము జంగల్లో మర్జ్ అయిపోవాలి. అంటే ఇప్పుడు మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు జంగల్కి, నేను మీ కళ్ళ ముందే ఉంటాను, కానీ మీకు కనిపి మేబీ ఒక 10 feet దూరంలోనే ఉన్నాను. యు ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. క్యామోఫ్లాజ్. నేను అంత బ్యూటిఫుల్గా క్యామోఫ్లాజ్ అయిపోయానంటే నేను ఒక చెట్టులాగా అయిపోయాను. నేను మీ ముందే నిల్చున్నాను, నా చేతిలో వెపన్ కూడా ఉంది, అది కాక్ అయ్యి ఉంది, నేను ఫైర్ కూడా చేయొచ్చు, కానీ నేను మీకు కనిపించాను. సో దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జంగల్ వార్ఫేర్. జంగల్ వార్ఫేర్ ఎలా అంటే ల్యాండ్ని, సరౌండింగ్ని, దాంట్లో నువ్వు ఎంత బాగా మర్జ్ అయిపోయినావు అన్నది జంగల్ వార్ఫేర్. అంటే సర్వైవల్ ఈజ్ డిఫికల్ట్ సార్. జంగల్ వార్ఫేర్లో అంటే రకరకాల ఇన్సెక్ట్స్, చాలా దోమలు సార్, అంటే మలేరియా కాజింగ్ దోమలు, కంటామినేటెడ్ వాటర్. సో ఆ డైమెన్షన్లో సార్ సినిమాటిక్ ఇట్ ఈస్ గుడ్, కానీ రియాలిటీ ఇట్ ఈస్ వెరీ హార్ష్. బిలీవ్ మీ సార్, మనము చాలా స్వెట్ అవుతాం సార్ జంగల్ వార్ఫేర్లో, బికాస్ ఆఫ్ ఎయిర్ సర్క్యులేషన్ అంత బాగుండదు. థిక్ జంగల్ సార్, ఎయిర్ సర్క్యులేషన్ బాగుండదు, అండ్ బాడీ డిహైడ్రేట్ అవుతాం. అండ్ వాటర్ మనం తీసుకెళ్లేది ఇన్ ద ట్రైనింగ్ పార్ట్ కానీ ఆపరేషన్స్ పార్ట్లో వాటర్ ఈజ్ వెరీ లిమిటెడ్ సార్, బికాస్ వాటర్ ఈజ్ వెయిట్, అండ్ నడుస్తున్నప్పుడు వాటర్ మేక్స్ సౌండ్. సో దట్ ఈస్ ద రీజన్ వై సర్వైవింగ్ ఇన్ ద జంగల్ వార్ఫేర్, ఒకవేళ మీకు 3 liters వాటర్ పర్ డే, 2 liters వాటర్ పర్ డే ఇస్తే ఒక్కొక్కసారి ఆ 2-3 లీటర్స్లోనే 3-4 days కూడా అయిపోతుంది. సో యూ హ్యావ్ టు సర్వైవ్ వితౌట్ వాటర్. సో అక్కడ బాడీ డిహైడ్రేట్ అవ్వడం స్టార్ట్. ఇన్ఫ్యాక్ట్ ఒక్కసారి బాడీ డేంజరస్ లెవెల్స్ కన్నా కింద డిహైడ్రేట్ అయితే మాత్రం ఇట్ ఈస్ డైరెక్ట్ హాస్పిటలైజేషన్. సో సినిమాటిక్గా చాలా బాగుంటుంది, కానీ రియాలిటీలో జంగల్ వార్ఫేర్ ఈజ్ వెరీ వెరీ టఫ్. అండ్ మెయిన్లాండ్ ఇండియా కన్నా నార్త్ ఈస్టర్న్ జంగల్స్ ఆర్ వెరీ డీప్. అంటే అన్టచ్డ్ ల్యాండ్, అంటే ఇంకా హ్యూమన్ స్పీషీస్ హాస్ నాట్ ఎంటర్డ్ దోస్ జంగల్స్. అలా ఉంది సార్, చాలా బ్యూటిఫుల్ పిక్చరస్ క్వాలిటీ, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సార్. కాకపోతే ఆ భయం కూడా, స్నేక్స్ కానీ, స్కార్పియన్స్ కానీ, పాయిజనస్ ఇన్సెక్ట్స్ కానీ. దెర్ వాజ్ అ సోల్జర్ సార్ 2011లో, హీ వాజ్ బిటన్ బై అన్ ఇన్సెక్ట్. వాట్ 2 days లేవలేదు సార్. అంటే అసలు వాడికి ఆ 2 days సబ్ కాన్షియస్ మెమరీ నుంచి ఆ 2 days వాడికి ఇరేజ్ అయిపోయింది. జస్ట్ ఇమాజిన్, చిన్న ఇన్సెక్ట్ సార్. సో వాట్ నేచర్ క్యాన్ డూ టు యూ ఇన్ జంగల్ వార్ఫేర్ అన్నది చాలా క్లియర్గా ఉంది. అసలు వాడికి గుర్తులేదు సార్ ఆ 2 days. అంటే మనకు ఒక గ్యాప్గా ఉంటుంది కదా సార్, మనం పడుకున్నా సరే సబ్ కాన్షియస్ మైండ్లో దేర్ ఇస్ సమ్ మెమరీ స్టోరేజ్, రైట్? అసలు వాడికి ఏం అట్లా పడుకుని అట్లా అంతే 2 days అసలు వాడికి ఏం తెలియలేదు. 2 days పల్స్ అంతా బాగానే ఉంది, బాడీ ఆర్గన్స్ అంతా ఓకే, డాక్టర్ ఇస్ ట్రీటింగ్ హిమ్, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్, బట్ తనకి స్పృహ 2 రోజులు లేదు. సో జస్ట్ ఇమాజిన్ ది నేచర్ సార్. నేచర్ ఫ్యూరీ ఈజ్ సంథింగ్ ఎల్స్. మనము అంటే మనకి న్యాచురల్గా డిఫెన్స్లెస్ ఒక ఆర్గానిజం తయారు చేసింది మనమే. మనకి ఏ న్యాచురల్ డిఫెన్స్ లేదు సార్. మేబీ ఆ బ్రెయిన్ ఇచ్చాడు దేవుడు తప్పితే, అది తప్పితే న్యాచురల్ డిఫెన్స్ ఏది లేదు సార్. పావుకి విషం ఉంది, పులికి దాని పంజాలు ఉన్నాయి, దాని టీత్ ఉంది, పవర్ ఉంది, ఎవ్రీథింగ్ నేచర్ హస్ గివెన్ టు ఎవ్రీ యానిమల్ అండ్ ప్లాంట్ స్పీషీస్. మ్యాన్ కే బుర్ర తప్పితే, అందుకే దాన్ని మంచి వాడుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ నైట్స్ మేజర్, అంటే నైట్స్ ఎలా ఉంటుందో సిచ్యువేషన్, పిచ్ డార్క్ అండ్ గాడ్ ఫియరింగ్. అంటే ఒక్కొక్కసారి ప్రేయర్ ఎలా ఉంటుంది తెలుసా సార్, వీఆర్ సిట్టింగ్ ఇన్ ది ఆపరేషన్, దేవుడికి ప్రార్థన ఏంటంటే ఐ వాంట్ టు సీ టుమారో సన్ రైజ్. తెలియదు సార్, ఎక్కడి నుంచి ఎక్కడ ఫైరింగ్ వస్తుందో తెలీదు, ఎక్కడి నుంచి ఏ పాము వచ్చి కుట్టేస్తుందో తెలీదు. ఒకటి అస్సాంలో చాలా గమ్మత్తు జరిగింది సార్, నేను మీకు చెప్తాను. నార్మల్ రెగ్యులర్ అంబుష్లో మేము కూర్చున్నాము, సడన్గా ఒక వైపు నుంచి మై యూనిట్ సోల్జరే పరిగెట్టుకుంటూ వస్తున్నాడు.
మహారాజ్ ఆగే అని చెప్పేసి. ఏంటి మహారాజ్ ఆగే అంటే ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. నైట్ మహారాజ్ ఆగే అంటే ఏనుగులు వస్తున్నాయి సార్ పరిగెట్టుకుంటూ, లేవండి అంబుష్ లేదు ఏమి లేదు అన్నట్టుగా. సో జస్ట్ ఇమాజిన్ ఇన్ ఏ ప్లేస్ యు ఆర్ లయింగ్ డౌన్ అండ్ అక్కడ ఏనుగులు వస్తున్నాయి సార్ పరిగెడదాం ఇక్కడ నుంచి అని చెప్పేసి. సో మేము నేచర్లో ఎలా మర్జ్ అయ్యామో యాజ్ ఇఫ్ అక్కడ ఇంకో జంతువులు లేవు అన్నట్టుగా మేము అక్కడ కూర్చుండిపోయి అంబుష్ పెట్టేద్దాం అనుకుని అక్కడికి వెళ్తే అక్కడ నుంచి ఏనుగులు వచ్చాయి. సో ఐఎమ్ జస్ట్ ఇమాజిన్ హౌ డీప్ వీఆర్ ఇన్ టు జంగల్ అండ్ హౌ ది నేచర్స్ ఫ్యూరీ క్యాన్ కమ్ ఆన్ అస్. సో ఆ డైమెన్షన్లో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. అసలు పరిగెట్టాము సార్, సో నార్మల్ గా పరిగెట్టలేదు అనమాట. అంటే అది కూడా ఎలా అంటే సార్ అస్సాం, ఇఫ్ యు నో ది టోపోగ్రఫీ ఆఫ్ అస్సాం, ఇట్ ఈస్ ఆల్ థిక్, ఏమంటారు దాన్ని, ఒకటి జంగల్ సార్, రెండోది వాటర్ నిలుస్తుంది, చాలా వర్షం పడుతుంది సార్ అస్సాంలో. సో వాటర్ అలా నిలుస్తుంది, మీరు పరిగెట్టడానికి కూడా మనం నార్మల్ రోడ్ మీద ఎంత ఫాస్ట్ పరిగెడతాం అలా అక్కడ పరిగెట్టడానికి లేదు సార్. సో చాలా కష్టం జంగల్. అండ్ వెన్ యూర్ మనకి ఏనుగులు మనం వెనుక పరిగెట్టినప్పుడు ఇంకా మామూలుగా ఉండదు. సో దట్ డే వి అండర్స్టూడ్ హౌ ఫాస్ట్ వీ కెన్ రన్ అనమాట. ఎవ్రీబడీ ఇస్ హుసేన్ బోల్ట్. ఎందుకంటే వాడు బతకాలంటే హుసేన్ బోల్ట్. అంటే దట్ ఏరియా వాజ్ యాక్చువల్లీ అక్కడ ఎలిఫెంట్స్ ఎక్కువ సార్. సో దెర్ వాజ్ అ ప్లేస్ కాల్డ్ తిన్సుకియా దగ్గర ఒక ప్లేస్ ఉంది సార్, మరియాని అని చెప్పి మిలిటరీ క్యాంట్ సార్. మరియాని అని చెప్పేసి మిలిటరీ క్యాంట్. అక్కడ ఫ్యామిలీస్ కూడా ఉంటారు. యూ కెన్ స్టే విత్ యువర్ ఫ్యామిలీస్. కొంతమంది తెచ్చుకుంటారు, ఎవరు పెద్దగా తెచ్చుకోరు. మరియాని క్యాంట్ ఇస్ వెరీ ఫేమస్ సార్. ఆ మరియాని క్యాంట్ ఎలిఫెంట్స్ ట్రావెల్ చేసే రూట్ లో ఉంది సార్ హిస్టారికల్లీ. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎలిఫెంట్స్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద రూట్. ఒకరోజు ఏమైంది సార్, భలే ఇన్సిడెంట్ సార్. అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రెండు ఉంటాయి. ఈ ఏనుగుల ప్రభావం వల్ల గ్రౌండ్ ఫ్లోర్ ఎవరికి అలాట్ చేయరు సార్, ఓన్లీ ఫస్ట్ ఫ్లోరే అలాట్ చేస్తారు. ఏనుగుల ప్రాబ్లం ఉంటుంది అనేసి. ఒక చిన్న ఏనుగు సార్ మెట్లు నుంచి పైకి రావడానికి అందులో ఇరుక్కుపోయింది సార్. రోజు మేల్, ఆల్ఫా మేల్ అంటాం కదా, మేము తనకి పేరు కూడా ఇచ్చాం గజరాజ్ అని చెప్పేసి. గజరాజ్ వచ్చాడు సార్. అంటే మనకి రేలింగ్స్ ఉంటాయి కదా, మనం ఐరన్ రేలింగ్స్ పెట్టుకుంటాం మెట్ల పక్కన సైడ్ నుంచి, ఇలా తొండం పెట్టి రేలింగ్ లని ఇటు తీసేసాడు. అంటే చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులు ఉంటాయి కదా సార్, అలా పీకేసాడు సార్. అంటే మొత్తం ఇల్లు పడిపోయిద్దేమో అనుకున్నాం. సో జస్ట్ సీ ద ఫ్యూరీ ఆఫ్ నేచర్. అంటే వాళ్ళ ఏనుగు పిల్లోడిని కాపాడుకోవడానికి దే కెన్ డెమాలిష్ ఏ హౌస్ ఆల్సో. అండ్ తను గ్రౌండ్ మీద నిల్చుంటే హెడ్ సార్, ఫోర్ హెడ్ మనం బాల్కనీ పైకి వచ్చింది. స్టార్ మేల్ అంటాం, ఆల్ఫా మేల్, స్టార్ మేల్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్ సార్. అక్కడ రేషన్స్ వచ్చాయి సార్, ఆర్మీ రేషన్స్ నెలకు ఒకసారి ఇష్యూ అవుతాయి. అయితే మేము స్టోర్లో పెట్టుకునే ముందు రాత్రి బండ్లో పెట్టి మార్నింగ్ దాన్ని ఏమంటారు డంప్ చేయాలి స్టోర్ హౌస్లో. ఒకరోజు రాత్రి రావడం లేట్ అయిపోవడం వల్ల రాత్రి డంప్ చేయలేదు సార్. రాత్రి అటాక్ చేసి సార్ ఏనుగులు. అసలు ఆ రోజు రాత్రి నేను ఇప్పుడు వచ్చి మర్చిపోయాను. అంటే హౌ ఎలిఫెంట్స్ ఆర్ ఫ్యూరియస్ యానిమల్స్ అన్నది నాకు అర్థం. అంటే దే ఆర్ 20-30 టన్ వెహికల్స్ సార్. ఇలా పుష్ చేస్తే వెహికల్ ఇలా పడిపోయింది. అంటే జస్ట్ ఇమాజిన్ ఆ బలం ముందు మనం ఎందుకు పనికి వస్తాం. అంటే ఆర్మీలో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ దే ఆర్ లైఫ్ లెసన్స్ ఫర్ యూ. అంటే లైఫ్ లెసన్ ఎలా అంటే నేచర్ ముందు మనం ఎందుకు, అంటే మనం ఏదో ఆయుధాలు తయారు చేసుకున్నాం కానీ నేచర్ని హామీ చేయగలం కానీ రీస్టోర్ చేసే కెపాసిటీ మనకి లేదు, అండ్ దాన్ని ఎదురించే కెపాసిటీ మనకి లేదు అన్న క్లారిటీ అయితే సార్ నార్త్ ఈస్ట్ ఎక్స్పీరియన్స్ నాది లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ సార్. లైఫ్ లాంగ్. అంటే టైగర్ లీచ్ అని ఉంటుంది సార్. లీచెస్ గురించి మీరు వినుంటారు. టైగర్ లీచ్ ఎలా అంటే సార్ మీ బాడీ మీదకి వచ్చినా మీకు తెలియదు దాని గురించి. సో ఇట్ విల్ స్టార్ట్ సకింగ్ ది బ్లడ్ అనమాట. అంటే ఒకసారి వి వెంట్ ఫర్ అ పెట్రోలింగ్కి వెళ్ళాము. రిటర్న్ వస్తున్నప్పుడు ఒక కాలువ దాటుకుంటూ వెళ్ళాము సార్. వెళ్ళినప్పుడు బాగా వర్షం పడ్డది. అదే కాలువ ఈ లెవెల్ వాటర్ వచ్చింది సార్ మాకు. ఈ లెవెల్ వాటర్ రిటర్న్ కాలువ దాటుకుంటూ వచ్చాము. అంటే వీ డిడ్ నాట్ అండర్స్టాండ్ దట్ అందులో లీచెస్ ఉండొచ్చు, ఆ వాటర్లో కూడా లీచెస్ ఉండొచ్చు అని. వచ్చిన తర్వాత సార్ 16 లీచెస్ ఆన్ మై బాడీ, నా బాడీ మీద. మై బాడీ వెన్ ఐ ఓపెన్ ది షర్ట్ హీ సెడ్ సాబ్. ఐమ్ లైక్ క్యా వా టికేశ్వర్ అని అబ్బాయి పేరు. క్యా వా టికేశ్వర్ అంటే సాబ్ आप ऐसे ही खड़े रहिए.
సో వాడు కిచెన్లోకి వెళ్ళి ఉప్పు తీసుకొచ్చాడు, ఉప్పు తీసుకొచ్చి పెట్టి డెటాల్తో కూడా స్పిరిట్తో కూడా అవి చాలా ఇదవుతాయి అనమాట. మొత్తం రాస్తే ఒకటి ఇంత, అంటే హౌ మచ్ బ్లడ్ దట్ లీచ్ వుడ్ హ్యావ్ సక్డ్ ఇంక మనం ఏం ఆలోచించాం. సో అది పెయిన్ తెలియని సార్, ఎందుకంటే దే విల్ రిలీజ్ ఎ న్యూరోటాక్సిన్, దానివల్ల మనకు పెయిన్ తెలియదు అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ కార్పొరేట్ వరల్డ్ లో రాదు సార్. అంటే అది కంపేర్ చేసుకోవడానికి కూడా లేదు సార్ మనకి. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్, అంటే లైఫ్ లాంగ్ ఐ కెన్ రిలీవ్ మై లైఫ్, ఎంటైర్ లైఫ్ అనమాట, మిగిలిన లైఫ్ అంతా అవి ఆలోచించుకొని బతికేవచ్చు సార్. అంటే నేను ఇది కూడా ఫేస్ చేశాను ఆ డైమెన్షన్ లో. మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్. నేను నార్త్ ఈస్ట్ లో ఒక డాగ్ని పెంచుకున్నాను సార్, అలెక్స్ అని పేరు పెట్టాను. నేను అంటే ఎలా అంటే ఇట్ వాజ్ అ సింగిల్ బెడ్రూమ్ నాది. థర్మల్ పవర్ ప్లాంట్ లక్వా అని చెప్పేసి అస్సాంలో, శివసాగర్ డిస్టిక్లో సార్, థర్మల్ పవర్ ప్లాంట్లో మాకు కొన్ని హట్స్ ఇచ్చారు పైన, మీరు అక్కడ ఉండండి అన్నట్టు. అంటే దట్ వాజ్ ఏ ఉల్ఫా మిలిటెంట్స్ వెరీ యాక్టివ్ ఏరియా. లోపలికి వెళ్ళి చూస్తే అన్ని బుల్లెట్ మార్క్స్ ఉన్నాయి వాల్ మీద. అయితే నేను ఆ థర్మల్ పవర్ ప్లాంట్ ఎవరైతే ఏమంటారు ప్రాపర్టీ చూస్తారో వాళ్ళని అడిగాను, ఏంటి బుల్లెట్ మార్క్స్ అంటే, ఉల్ఫా అటాక్స్ జరిగాయి సార్ క్యాంప్. అంటే మమ్మల్ని సావడానికి పిలిచారా లేకపోతే కాపాడడానికి పిలిచారా అని వాడిని నేను అడిగితే, సార్ అది ఓ వక్త్ హీ బతాయేగా అంటే టైం విల్ ఓన్లీ టెల్, నువ్వు పోతావా ఉంటావా. అంటే ఇమాజిన్ సార్ మీ మైండ్ ఎలా ఇదవుతుంది, అక్కడ ఎలా ఉండాలన్నది. సో మేము ఎప్పుడు మా కమాండింగ్ ఆఫీసర్ ఆర్డర్ ఏమి ఇచ్చారంటే, మీ వెపన్ మీ దగ్గర ఉంచుకోండి. జనరలీ కోత్లో డిపాజిట్ అవుతుంది వెపన్. నైట్లో ఆర్మీ ప్రాక్టీస్లో వెపన్ మన దగ్గర పెట్టుకోవడానికి ఉండదు సార్. యూ హ్యావ్ టు డిపాజిట్ ద వెపన్ ఇన్ ది కోత్. కోత్ అంటే క్వార్టర్ గార్డ్ అంటారు, అక్కడ డిపాజిట్ చేయాలి. కాకపోతే బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్ సిఓ సెడ్ ఆఫీసర్స్ క్యాన్ కీప్ దేర్ వెపన్ విత్ దెమ్సెల్వ్స్. నాకు ఒక చెడ్డ అలవాటు ఉండేది సార్. చెడ్డ అలవాటు ఏంటంటే, ఐ నెవర్ యూస్ టు లాక్ మై డోర్. పడుకున్నప్పుడు రాత్రి నాకు రూమ్ లాక్ చేసుకోవడం కానీ మెయిన్ డోర్ లాక్ చేసుకునే కానీ అలవాటు నాకు లేదు సార్. ఎలాగో మన వాళ్ళే గార్డింగ్ చేస్తున్నారు కదా, ఏముందిలే అన్నట్టుగా ఓపెన్ చేసి. సో ఆ డాగ్ చెప్పాను కదా, ఒక డాగ్ ని పెంచుకున్నాను చెప్పేసి బయట పిల్లర్ దగ్గర డాగ్ ని కట్టాను సార్. పొద్దున్న లేసి చూస్తే డాగ్ ఓన్లీ ఫ్రంట్ పార్టే ఉంది, వెనక పార్ట్ లేదు సార్. లెపర్డ్ అటాక్ జరిగింది రాత్రి. నా డోర్ ఈజ్ ఓపెన్ సార్. వాట్ ఇఫ్ ద లెపర్డ్ కమ్స్ ఇన్ సైడ్ అంటే, నాకు వెపన్ నా పక్కనే ఉంది కానీ రియాక్షన్ టైం దొరుకుతుందా? జస్ట్ ఇమాజిన్, అంటే సచ్ ఎ బిగ్ రిస్క్ వి టేక్ ఎవ్రీ డే. హౌ లైఫ్ వుడ్ టేక్ ఎ టర్న్ ఇన్స్టెంట్లీ యూ డోంట్ నో. అంటే నా క్యాంప్లో లెపర్డ్ ఉంది అంటే నా సెక్యూరిటీ పెరిమీటర్ని దాటేసింది, నా రూమ్ దాకా వచ్చేసిందంటే ఇంకేం మిగిలింది సార్. సో సీ హౌ నేచర్ క్యాన్ కమ్ వితౌట్ యువర్ నాలెడ్జ్ ఇన్ టు యువర్ లైఫ్. అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ సార్. అదే రూమ్లో సార్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ షేర్ విత్ యూ. అంటే మీరు ఐ డోంట్ నో మీరు నమ్ముతారో నమ్మరో, బట్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సార్. బాగా అలసిపోతాం సార్, 16 to 18 hours డ్యూటీ రైట్. అసలు ఏమీ తెలియదు సార్. అంటే వెన్ బెడ్ మీద పడుకున్నాను అంటే ఇలా పడడం, నిద్ర వెళ్ళిపోవడం, ఇట్ ఇన్స్టెంట్లీ అవుతుంది సార్. ఇట్లా పడ్డాను సార్, తలగడ కింద ఏదో కదులుతుంది అన్న ఫీలింగ్ సార్. అంటే లేచి చూద్దాము ఆ ఓపిక కూడా రావట్లేదు, బట్ ఒక 30-40 seconds ఇంకా అది కంటిన్యూస్ గానే కదులుతుంది అన్న ఫీలింగ్ వచ్చి లేచి చూసాను సార్. లేచి తలగడ తీసాను సార్, పెద్ద పావుంది సార్. అంటే జస్ట్ సీ ద మ్యాటర్ ఆఫ్ లక్. అంటే ఇఫ్ ఆ పావుకి నాతో థ్రెట్ అని తెలిసి నా మీద ఒక బైట్ వేస్తే ఇంకేముంది. నాకు ఆల్రెడీ పాము కుట్టింది సార్. దట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఐ హావ్ క్యారీడ్. సో అంటే దట్ వాజ్ ఆఫ్టర్ దిస్ ఎపిసోడ్. అప్పటి వరకు తెలియదు నాకు పాము కుట్టడం ఏంటో తెలియదు. సో ఇమాజిన్ హౌ క్లోజ్ యు ఆర్ టు డెత్. అంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. నేను ఐ మిస్ దట్ బ్యాడ్లీ సార్. I can see that in your eyes. అప్పుడప్పుడు క్లాస్లో కూడా పిల్లలు, సార్ ఈరోజు హాస్టల్లో ఫుడ్ బాగాలేదు అంటే వాళ్ళ మొరాల్ డో అయిపోతుంది. నాకు అర్థం అయిపోతుంది ఏమైందిరా అంటే, సార్ హాస్టల్లో ఫుడ్ బాగాలేదు, మరి మాకు 3 రోజులు దొరకలేదురా. అంటే నాకు దొరక్కపోవడం కండిషన్ మంచిదా
నీకు దొరికింది కండిషన్ మంచిదా అని చెప్పేసి అడిగాను. లేదు సార్ మాదే బాగుంది, హాస్టల్ ఈస్ గుడ్, సూపర్. అంటే నాకు లైఫ్లో ఎందుకో సార్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నేను న్యాచురల్గా ఫేస్ చేశాను. నేను ఎన్సీసీ 3 years చేశాను సార్. గ్రాడ్యుయేషన్లో 3 సంవత్సరాలు ఎన్సీసీ చేశాను సార్. ఎన్సీసీలో ఐ వాజ్ ఎ జేయూ, జూనియర్ అండర్ ఆఫీసర్. ఆఫ్టర్నూన్ పరేడ్ అంతా అయిపోయింది, లంచ్కి వెళ్ళాలి. కమాండింగ్ ఆఫీసర్ పిలిచాడు, కొన్ని ఆర్డర్స్ ఇస్తారు లంచ్ ముందు, ఆర్డర్స్ తీసుకొని వెళ్దాంలే అన్నట్టుగా వెళ్ళా. అయితే వెళ్ళేసరికి అంతా అయిపోయింది సార్. అంటే లంచ్ అయిపోయింది, కొంచెం అన్నం మిగిలి ఉందన్నమాట. అండ్ డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. అయితే కమాండింగ్ ఆఫీసర్ కూడా, నేను అక్కడ నిల్చొని ఉన్నాను లంగర్ ముందు, కమాండింగ్ ఆఫీసర్ జిప్సీలో వెళ్తున్నాడు. నేను అక్కడ ఆర్డర్స్ తీసుకొని వచ్చి నిల్చున్నాను లంగర్కి, ఆయన దాటుతున్నాడు, బండి ఆపాడు. ఏమైందో బ్రో అని. సార్ ఫుడ్ అయిపోయింది అన్నాడు. సార్ ఫుడ్ అయిపోయిందా, పర్లేదు పద నీకు ఫుడ్ అరేంజ్ చేస్తాను. దిగాడు, బండి దిగేసి నా దగ్గరికి వచ్చాడు. రైస్ ఉంది కదా అన్నాడు. సార్ రైస్తో నంచుకోవడానికి ఏం లేదు అన్నట్టుగా వచ్చిరాని ఇంగ్లీష్లో చెప్పాను. అప్పట్లో అంత లేదు సార్. అయితే క్యాబేజ్ కట్ చేస్తున్నారు సార్ వాళ్ళు, నైట్ డిన్నర్కి క్యాబేజ్ కట్ చేస్తున్నారు. యూ హ్యావ్ క్యాబేజ్ ఆల్సో అన్నాడు. క్యాబేజ్ వేసాడు. దాని తర్వాత 3 o'clock టీ తయారవుతుంది సార్. యూ హ్యావ్ టీ ఆల్సో అన్నాడు. క్యాబేజ్, పచ్చి క్యాబేజ్ రైస్ మీద వేసి దాని మీద టీ వేసి తినేయను. అంటే నువ్వు మంచివేనారా అన్నట్టుగా నాకు ఫీలింగ్ వచ్చింది సార్. సో జస్ట్ ఇమాజిన్, మన మైండ్ని వీళ్ళు ఎలా ట్రైన్ చేస్తారంటే సార్, నో సర్కమ్స్టాన్సెస్, అంటే మనకి ఏ కండిషన్లో కూడా అమ్మ ఇది నాకు బాధ కలిగిస్తుంది, అమ్మో ఇది నాకు మంచిది కాదు, అది మైండ్లో నాకు ఆర్మీ జాయిన్ అయిన ముందే ఎరేజ్ అయిపోయింది. అంటే ఇది ఇలాగే ఉంటుంది అని నేను ఫిక్సర్. ఆర్మీ ఈజ్ అ వాలంటరీ ఆర్గనైజేషన్, రైట్? మనల్ని ఎవరు ఫోర్స్ చేయట్లేదు. నాకు ఎన్సీసీలోనే అర్థమైపోయింది ఆర్మీలో ఏం జరిగిపోయింది అనేసి. అండ్ నేను కోరుకొని వెళ్ళాను కదా సార్. సో నాకు ఎప్పుడు అంటే ఐ నెవర్ ఫెల్ట్ అవుట్ ఆఫ్ ప్లేస్. నేను ఇదే కదా కోరుకొని వచ్చాను. కంప్లైంట్స్ లేవు, జీరో. అంటే ఆర్మీ మీద సార్ నాకున్న అభిమానము, నాకున్న గౌరవము, దాని ముందు కంప్లైంట్ చిన్న డాట్ కూడా లేదు సార్. ఎందుకంటే అంత లైఫ్ ఇచ్చింది సార్ ఆర్మీ. అంటే మేజర్ అని అది కాదు సార్, లైఫ్ వాల్యూ అంటే ఏంటో నేర్పించాను సార్. సో అక్కడ నేను ఏ పరిస్థితిలో ఉన్నా సార్ లైఫ్లో, ఏదో ఒక లింక్ ఆర్మీలో దీనికంటే వర్స్ట్ చూసాం కదా, వర్స్ట్ చూసాం కదా. ఒకసారి ఇన్స్టిట్యూట్ చెప్పాను కదా సార్, పని పడుకోవడానికి దొరకదు సార్. 12 o'clock, 12:30, 1 కూడా అయిపోతుంది ఈ మధ్య. నేను అదర్వైజ్ 9:30 ఆఫ్ టు బెడ్ సార్. కానీ ఈ మధ్య టైం సరిపోవట్లేదు. మళ్ళీ మార్నింగ్ 4:35కి లేచి జిమ్కి వెళ్తాను సార్. 4.5 hours కూడా స్లీప్ ఒకసారి దొరకట్లేదు సార్. కోపం వస్తుంది సార్ పొద్దున్న లేవగానే. మళ్ళీ ఆర్మీ రోజులు గుర్తుపెట్టుకుంటాను. 2 hours దొరికింది కదా అక్కడ, అమ్మో ఇక్కడ 4 గంటలు దొరికింది కదా, హ్యాపీ. సో అలా ఐఎమ్ ట్రైంగ్ టు, నాకు నేను సంజాయిషి ఇచ్చుకుంటూ నడుస్తుంది. మేజర్, మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు లాస్ట్ 1-2 yearsలో, అంటే ఇది మిలిటరీకి సంబంధించింది కదా, నేను మీకు ఒకటి చెప్తాను. లాస్ట్ 1-2 yearsలో ఈ ఫుడ్ మీద క్రేజ్ బాగా పెరిగిపోయింది పీపుల్కి. మీరు అబ్జర్వ్ చేశారా? ఎవ్రీబడి ఆర్ టర్నింగ్ అవుట్ టు బి ఫుడ్డీస్. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తిన్నా. నాకు ఏమనిపిస్తుంది అంటే మేజర్, అంటే వీళ్ళకి చాలా ఎగ్జైటింగ్ అనమాట. అంటే ఫుడ్ అనేది దే స్పీక్ సో హై అబౌట్ ఇట్. ఇప్పుడు మీరు మిలిటరీ గురించి ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఫుడ్ గురించి అలా మాట్లాడుతుంటారు. నాకు అర్థం కాదు. బేసిక్లీ ఒక స్ట్రాంగ్ రూటెడ్ ప్యాషన్ మన లోపల. అంటే అది ఏదన్నా కానివ్వండి, లైక్ అది మనల్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది చాలా కాలం. 100%. ఫుడ్డే కాదు సార్, ఎనీ అంబిషన్. అది ఇట్ కుడ్ బి ఎ స్పోర్ట్, ఎనీథింగ్, ఎనీ ఆర్ట్ ఫామ్, ఇట్ కుడ్ బి ఎనీ ఆర్ట్ ఫామ్. సార్ మనము వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ్స్ చూస్తాం సార్, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ ఎలా తీస్తారో వాళ్ళకే తెలుసు. ఉన్నాయి, మీకు చూపిస్తా. ఎందుకంటే వాట్ ఇట్ టేక్స్ టు రీచ్ ఆ ప్లేస్లో, ఆ టైంలో అక్కడ ఉండడము, అది మనం క్యాప్చర్ చేయగలడం అన్నది సార్, నేచర్ని మనం 0.1% కూడా క్యాప్చర్ చేయలేం. నేచర్ అంత బ్యూటిఫుల్ సార్. సో మనకి ఆ ప్యాషన్ ఉంటే, అది ఎడ్యుకేషన్ అవ్వనివ్వండి, ఏదైనా. ఐఐటి ఎగ్జామ్స్ చిన్న ఎగ్జామ్స్ కాదు సార్, క్యాట్ ఎగ్జామ్స్ చిన్న ఎగ్జామ్స్ కాదు సార్, ఏఎఫ్ఎంసి ఎగ్జామ్స్ చిన్న ఎగ్జామ్స్ కాదు, యూపీఎస్సి చిన్న ఎగ్జామ్ కాదు. సో ఇవన్నీ క్రాక్ చేయాలంటే ఆ ప్యాషన్ లోపల నుంచి రావాలి. నేను పేరెంట్స్కి చెప్తాను, మీరు బయట నుంచి ఇంజెక్ట్ చేయగలరు, స్టూడెంట్కి లోపల నుంచి రావాలి. దెన్ ఓన్లీ హీ ఆర్ షీ కెన్ సస్టైన్ 2-3 years ఆఫ్ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్. ఆ కోరిక లోపల నుంచి రావాలి. సో అప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ పాజిటివ్ వస్తుంది.
సో కోరిక మనం బయట నుంచి ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది సార్. అందుకే ఒకటి సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు సార్, ఇంకోటి ఎన్ఫోర్స్డ్ డిసిప్లిన్ అంటారు సార్. ఆర్మీలో ఎలా సార్ తెలుసా, ఇప్పుడు స్టార్టింగ్లో మేము వెళ్తాము, అందరు సివిలియన్సే కదా సార్, జాయిన్ అయిన వాళ్ళందరూ సివిలియన్సే కదా సార్, అసలు ఏబిసిడి కూడా తెలియదు. సో స్టార్టింగ్ 1-2 months డిసిప్లిన్ ఈజ్ ఎన్ఫోర్స్డ్ అపాన్ యూ, అంటే దాన్ని ఫోర్స్ చేస్తారు మీ మీద, అది 2 నెలల తర్వాత అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను సిగ్నల్ దగ్గర నిల్చున్నాను, రెడ్ లైట్ రాత్రి 2, ఎక్కడి నుంచి బళ్ళు రావట్లేదు, కానీ అది గ్రీన్ అయ్యేదాకా నేను ఆగిపోతాను. నన్ను ఎవ్వరూ పుష్ చేయలేదు, నువ్వు ఆగాల్సిందని నాకు ఎవరు చెప్పలేదు సార్. అంటే లాజికల్గా కూడా వేరే వైపు నుంచి బళ్ళు రావట్లేదు, కాకపోతే మైండ్లో ఏంటంటే రెడ్ మీన్స్ యూ హ్యావ్ టు స్టాప్. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చేసింది సార్. నేను అతి ఎమర్జెన్సీ అయితే తప్పితే ఆ సిగ్నల్ నేను దాటలేదు. అండ్ అతి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా సిగ్నల్ దాటాను అనుకోండి సార్, 2-3 రోజులు నాకు నిద్ర పట్టేస్తుంది. నేను ఇన్డిసిప్లిన్ గా బిహేవ్ చేస్తాను, అంటే అది సెల్ఫ్ డిసిప్లిన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మీకు ఒక టైం ఇచ్చాను సార్, నేను 11:30 కల్లా వస్తా అన్నాను, అది 11:31 అయినా సరే అది సబ్ కాన్షియస్ మైండ్ లో తిరుగుతానే ఉంటుంది సార్. ఒరే నువ్వు 1 minute లేట్ వెళ్ళావు, ఒరే నువ్వు 1 minute లేట్ వెళ్ళావు. నా క్లాస్లో పిల్లలు కూడా నేను అలవాటు చేసేస్తాను. నాకు 9:15 క్లాస్ టైం అంటే 9:12 నేను క్లాస్లో ఉంటాను. వాడు చచ్చినట్టు నా ముందే రావు, నా తర్వాత క్లాస్లో వచ్చాడంటే ఇంక వాడికి బాధ లేదు. వాడికి తెలుసు ఓవరైజర్ దొరికిపోయావంటే ఇంక అయిపోయాం. సో అది నేను ఎన్ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తాను. గ్రాడ్యువల్గా అది వాళ్ళ హ్యాబిట్ అయిపోతుంది, అక్కడ పనికొస్తుంది సార్ లైఫ్లో. సార్ డిసిప్లిన్ క్యాన్ టేక్ యూ వెరీ ఫార్ ఇన్ లైఫ్. వెరీ ఫార్. మోటివేషన్ ఎలాంటిది అంటే సార్, మోటివేషన్ పైన కింద అవుతుంది సార్, డిసిప్లిన్ అట్లా కాదు సార్, ఒక స్ట్రైట్ లైన్లో వెళ్తుంది సార్. ఒక్కసారి ఒక పర్సన్ డిసిప్లిన్ హ్యాబిట్లో వచ్చేసాడంటే ఇంక వాడిని ఎవ్వడు ఆపలేదు. ఇట్ ఈస్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైం. టైం రావాలి, వాడు ఎదగాలి, ఆ డిసిప్లిన్ తెచ్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా ఐ సీ ఇన్ యూత్, ఏముందిలే వెళ్దాంలే, నో, నాతో పెద్ద ప్రాబ్లం సార్. నాకు ఎవరైనా టైం ఇస్తే వాళ్ళ టైంకి రాకపోతే ఇంకా నాకు బీపీ మామూలుగా రాస్తారు. అంటే ఐఎమ్ లైక్, ఫర్ యూ ఇట్ మే నాట్ బి వాల్యూడ్, బట్ ఫర్ మీ ఇట్ ఈస్ వాల్యూడ్. ఎలాగో ఎవరో మన ఛానల్కి పిలిచారు సార్, 11:30 అన్నారు, నేను 11:15కి వెళ్ళాను, 11:45 దాకా వెయిట్ చేశాను, ఆయన రాలేదు, నేను వెళ్ళాను. అంటే నాకు అది తప్పు అనిపించింది చాలా. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ యూ డిస్రెస్పెక్టెడ్, నో, యూ డిస్రెస్పెక్టెడ్ ది వాల్యూ ఆఫ్ టైం. సో నేను ఇదర్ రా, సో దట్ ఈస్ హౌ నేను ఇది నేర్చుకున్నాను సార్. సో దట్స్ వేర్ ద డిఫరెన్స్. లాట్ ఆఫ్ పీపుల్ అంటే నాట్ థింకింగ్ హై, అంటే ఒక అంబిషన్, పెద్ద అంబిషన్స్ ఏం లేకుండా వాళ్ళు ఇటు డైవర్ట్ అయిపోతున్నారు మేజర్ కన్జంప్షన్ వైపు. ఐదర్ ఫుడ్ కన్జంప్షన్ లేదంటే రీల్స్ కన్జంప్షన్. అంటే క్లోదింగ్, ఏ ట్రెండ్ వస్తే ఆ ట్రెండ్ గుడ్డిగా ఫాలో అయిపోవడం, అది హైగా అనుకోవడం. దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ పర్సనాలిటీ. ఐ సీ సో మెనీ ప్రాబ్లమ్స్. అంటే నేనేదో పర్ఫెక్ట్ అని కాదు, కానీ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సే, మీరు యాజ్ అ మిలిటరీ మేజర్ వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దీస్ థింగ్స్ సార్? అంటే ఈ క్రౌడ్ మెంటాలిటీ నుంచి పోవడానికి రావాలి సార్. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ మై స్టూడెంట్, I casually interacted with him. He said, sir, my jacket is 10,000 rupees. I said, what is the need? అంటే పెద్ద రిచ్ ఫ్యామిలీ కూడా కాదు, నువ్వు 10,000 జాకెట్ నీకు ఎందుకురా, అవసరమా? వై యు ఆర్ గెటింగ్ ఇన్ టు థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ సార్. అంటే నేను ఫిలాసఫీ మాట్లాడుతున్నానని కాదు, ఈ బాడీ కూడా మనతో రాదు సార్. అవును, ఎస్ ఆర్ నో? ఆ మెమరీస్ కూడా మనతో వస్తే రాదో తెలియదు సార్. అంటే వై ఆర్ యూ ఇన్వెస్టింగ్ యువర్, అంటే నువ్వు 10,000 జాకెట్ కొన్నావు అంటే నువ్వు దేన్నో పక్కన పెట్టి దీన్ని ప్రయారిటైజ్ చేసావు. ఎగ్జాక్ట్లీ. సో ఏం అవసరము, ఎవరికి చూపించి ఎవరికి నువ్వు ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు? వై యు ఆర్ డిరైవింగ్ ప్లెజర్ అవుట్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్? అదే 10,000 అంటే మళ్ళీ ఫిలాసఫీ మీరు అనుకోవచ్చు సార్. సార్ మన ఇండియాలో వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారంగా 5.3% ఆఫ్ అవర్ పాపులేషన్ ఇస్ స్టిల్ పువర్ సార్. 5.3% పాపులేషన్ ఇస్ స్టిల్ పువర్. 7 కోట్ల దాకా. అంటే దే ఆర్ బిలో పావర్టీ. అంటే ఒక్క పూట అన్నం కూడా వాళ్ళకి దొరకట్లేదు. అంటే ఇఫ్ యూ ట్రై టు డూ సంథింగ్ విత్ దట్ 10,000 rupees టు దట్ పువర్ పీపుల్, నీకు అది లైఫ్ లాంగ్ సాటిస్ఫాక్షన్ లా మిగిలిపోతుంది. అంటే ఈ బ్రాండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే సార్, ఒక కంపల్షన్ క్రియేట్ చేస్తారు. అది కొనుక్కోకపోతే మనకి నిద్ర పట్టేస్తారు.
వీళ్ళు దీన్ని కంపల్సివ్ మార్కెటింగ్ అంటారు సార్. అంటే డిస్కౌంట్స్ ఇచ్చేసి దే విల్ ఫోర్స్ యూ టు బై ఇట్ వెన్ యాక్చువల్లీ యూ డోంట్ నీడ్ ఇట్. మీకు సింపుల్ సార్, ఈ కాన్సెప్ట్ ఆఫ్ రీటైల్ చైన్ ఆఫ్ కన్జ్యూమర్ గూడ్స్ కానీ ఏదైనా స్పెన్సర్ కానీ రత్నదీప్ కానీ వీళ్ళు మీకు ఫోర్స్ చేస్తారు ఆ ప్రోడక్ట్ కొనడానికి. మనం కిరాణా షాప్కి వెళ్తే కావాల్సిందే కొంటాం, మనం ఇలాంటి షాప్స్కి వెళ్తే అవసరం లేనివన్నీ కొంటాం. సో కాన్సెప్టే మీరు అన్నట్టు కన్జ్యూమర్ సెంట్రిక్ బిహేవియర్, ఆ కన్జంప్షన్ బిహేవియర్ వచ్చేసింది సార్. ఈ వరల్డ్ మన మీద దీన్ని నెట్టుతుంది సార్. అందుకే ఇండియా హ్యాస్ బికమ్ డెస్టినేషన్ ఆఫ్ ది వరల్డ్ బికాస్ వీ హ్యావ్ ది పర్చేసింగ్ పవర్. ఆ పర్చేసింగ్ పవర్ ఉంది కాబట్టి మనం కొంటున్నాం, కాబట్టి వీళ్ళు అమ్మడానికి మార్కెటింగ్ టూల్స్ వాడుతున్నారు సార్. యూ టెల్ మీ ఎనీ గ్రాడ్యుయేట్ పాస్ అవుట్ వాడికి ఇన్వెస్ట్మెంట్లో ఏబిసిడి కూడా తెలియదు. వై ఆర్ యూ నాట్ సెల్లింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ విత్ ద సేమ్ రిగర్ ఆఫ్ మార్కెటింగ్? Because you don't want people to develop the habit of investment. You want them to spend. So a reels kuda a shorts kuda meelo oka compulsive buyer behavior ni create chestunna. So this is where we need to understand what is their intention. Ante mana mind ni control chestunnaru sir. అంటే నేను ఈరోజు స్విగ్గీ ఆర్డర్ బిర్యానీ పెట్టాను ఈరోజు అంటే నెక్స్ట్ వారం ఇదే రోజు నాకు మెసేజ్ వచ్చేస్తుంది. ఈవెన్ నాకు కొనాలని లేకపోయినా సరే యు ఆర్ క్రియేటింగ్ ఏ కంపల్షన్. ఇది మనం ఐడెంటిఫై చేయాలి. అంటే వీఆర్ నౌ గెటింగ్ కంట్రోల్డ్. మీరు అన్నట్టు ఫుడ్ కల్చర్ సార్, రాత్రి 2 o'clock ఫుడ్ తినడం ఇట్ ఈస్ నాట్ అవర్ కల్చర్. కానీ మీరు నైట్ 2 o'clock మాదాపూర్ కానీ సెక్రటేరియట్ ముందు కానీ రండి సార్, వేలల్లో జనాలు ఉన్నారు. వేర్ ఆర్ వీ గోయింగ్? ఇది మన కల్చర్ కాదు కదా సార్. నైట్ 2 o'clock భోజనం చేయడం సార్. అండ్ చిన్న స్కూటీ మీద కేక్ పెట్టుకొని సెలబ్రేషన్. ఊరై నాకు అర్థం కాదు. సెలబ్రేషన్ని పుట్టినరోజు అమ్మ నాన్నతో చేసుకో, దేవుడికి వెళ్ళి దండం పెట్టు సార్. బర్త్డే సెలబ్రేషన్ ఈజ్ నాట్ అన్ ఇండియన్ కాన్సెప్ట్. బర్త్డే సెలబ్రేషన్ ఈజ్ అ వెస్టర్న్ కాన్సెప్ట్. ఇండియన్ కాన్సెప్ట్లో బర్త్డే ఈజ్ నాట్ సపోజ్ టు బి సెలబ్రేటెడ్. ఇట్ ఈస్ అ రిమైండర్ దట్ యు ఆర్ కమింగ్ క్లోజర్ టు డెత్. ఒరే ఏం చేసేవరా, ఇంకో సంవత్సరం వెళ్ళిపోయింది, ఎందుకు పుట్టావో, నీ పురుషార్థం ఏంది అర్థం చేసుకున్నావా, తల్లిదండ్రులకు సేవ చేస్తున్నావా లేదా, సమాజానికి ఏమైనా మంచి చేసేవా లేదా, దీనికి రిమైండర్ అది. మన వేదాస్లో కానీ మన హోలీ స్క్రిప్చర్స్లో కానీ బర్త్డే సెలబ్రేషన్ కాన్సెప్టే లేదు సార్. నా ఇంట్లో సార్ నేను పర్సనల్గా నాకు చెప్తున్నాను, యాజ్ ఎ చైల్డ్ టిల్ మై గ్రాడ్యుయేషన్ వీ హ్యావ్ నెవర్ కట్ ఎ కేక్. మా నాన్నది రానివ్వలేదు సార్ ఇంట్లోకి, బికాస్ దిస్ ఈజ్ నాట్ అవర్ కల్చర్. నువ్వు గుడికి దండం పెట్టరా, వెళ్ళు, ఇంట్లో మాతో ఉండు, ఇదే మాకు సెలబ్రేషన్. సో దిస్ స్పిరిట్ ఆఫ్ వెస్టర్నైజేషన్ హ్యాస్ టు గో. మేజర్ అయితే నాకు వెపన్స్ గురించి, దాని తర్వాత మిసైల్స్, హైటెక్ వెపన్స్ ఉంటాయి కదా, సో వీటి గురించి కొంచెం తెలుసుకోవాలని. సో ఆన్ ఏ బేసిక్ లెవెల్ నాకు చెప్పండి, ఒక మిసైల్ అనేది ఏంటి, అందులో ఎలాంటి టైప్స్ ఉంటాయి, అవి ఎలా వర్క్ చేస్తాయి? సార్ మిసైల్స్ లో ముఖ్యంగా 2 రకాలు. ఒకటి బ్యాలిస్టిక్ మిసైల్, ఒకటి క్రూజ్ మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్ ఎలా అంటే ఇట్ టేక్స్ ఎ పారాబోలిక్ పాత్. దాన్ని పారాబోలిక్ పాత్ అంటారు. పారాబోలిక్ పాత్ అంటే ఒక వెలాసిటీతో ఫాస్ట్ గా దాన్ని వదిలేస్తే ఆ పాత్ ని ఫాలో అవుతూ అది వెళ్ళి పడుతుంది సార్. ఇట్ ఈస్ కాల్డ్ ఎ బ్యాలిస్టిక్ మిసైల్. అండ్ బ్యాలిస్టిక్ మిసైల్ గోస్ వెరీ హై ఇన్ ది ఎయిర్. ఇది ఎయిర్ లో చాలా పైకి వెళ్తుంది కాబట్టి రడార్ లో పట్టేసుకోవచ్చు. అండ్ ఇది ఎయిర్ లో చాలా సేపు ఉంటుంది బికాస్ ఆఫ్ ది పాత్ ఇట్ టేక్స్. సో ఇట్ ఈస్ అ పారాబోలిక్ పాత్. సో బ్యాలిస్టిక్ మిసైల్ లాంగ్ డిస్టెన్స్ కి పంపించవచ్చు బికాస్ ఆఫ్ ది నేచర్. ఎందుకంటే మీరు ఎంత పైకి దాన్ని విసిరితే అది అంతే దూరం వెళ్తుంది. సో దట్ ఈస్, అందుకే మన దగ్గర ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉంది. అంటే ఇట్ కెన్ క్రాస్ 5,000 kilometers రేంజ్. సో దాని వెనుక ఉండే ఏమంటారు దాన్ని ఎక్స్ప్లోజివ్ కంటెంట్ బట్టి అది ఎంత దూరం వెళ్తుందో అన్నది, కంబషన్ కంటెంట్ బట్టి ఎంత దూరం వెళ్తుందో అన్నట్టు మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇండియా హ్యాస్ అ బ్యాలిస్టిక్ మిసైల్, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అగ్ని 5, రైట్. ఇది నెక్స్ట్ క్రూజ్ మిసైల్. క్రూజ్ అంటే ఒక స్పీడ్ని బట్టి కాన్స్టెంట్గా వెళ్ళడం. క్రూజ్ మిసైల్ డస్ నాట్ టేక్ ఎ పారాబోలిక్ పాత్. క్రూజ్ మిసైల్ టేక్ ఎ స్ట్రైట్ పాత్. ఇప్పుడు మనం బుల్లెట్ కూడా కాలుస్తాం కదా సార్, అది కొంతసేపు తర్వాత డ్రూప్ అయిపోతుంది. ఇట్ ఈస్ కాల్డ్ డ్రూపింగ్ ఆఫ్ ద బుల్లెట్ అనమాట.
క్రూజ్ మిజైల్ ఎట్లా అంటే సేమ్ స్పీడ్, బికాస్ దానికి అడిక్వేట్ కంబషన్ వెనక నుంచి దొరుకుతూ ఉంటుంది. సో ఇట్ టేక్స్, ఇది అర్త్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఓకే, అర్త్ కి పైన వెళ్ళదు, చాలా పైన వెళ్ళకుండా దగ్గరగానే ఉంటుంది. ఇది దగ్గరగానే ఉంటుంది కాబట్టి రడార్కి మిస్ అయిపోతుంది. అండ్ ఎంత స్పీడ్గా వెళ్తుందని చెప్పేసి దానివల్ల కూడా రడార్లో మిస్ అయిపోతుంది. ఇప్పుడు మన బ్రహ్మోస్ మిజైల్ ఉంది సార్, ఇట్ ఈస్ అ క్రూజ్ మిజైల్. అండ్ మనం బ్రహ్మోస్ 2 చేస్తున్నాము, అది హైపర్సానిక్ క్రూజ్ మిజైల్. అంటే 7,000 km/h. అంటే మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వదిలేస్తే 1 గంటలో వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. సో దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ దట్ మిజైల్. సో క్రూజ్ మిజైల్స్ బ్రహ్మోస్, అందుకే పాకిస్తాన్ రడార్లో దొరకలేదు సార్. సో దట్ ఈస్ నవ్ డేస్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ క్రూజ్ మిజైల్. బాలిస్టిక్ మిజైల్ ఏంటంటే ఎక్కువసేపు గాల్లో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇంకొక మిజైల్ కాల్ చేసి దాన్ని ధ్వంసం చేయడానికి ఉంటుంది. క్రూజ్ మిజైల్కి ఆ అవకాశం దొరుకుతుంది. అందుకే మనం 9 టార్గెట్స్ మీద బ్రహ్మోస్ మిజైల్స్ తో పాకిస్తాన్ అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఒక్కటి కూడా పట్టుకోలేదు. ఎందుకంటే HQ-9, HQ-16 ఎయిర్ డిఫెన్స్ రడార్స్ ఆఫ్ చైనా బోత్ ఫెయిల్డ్. వాళ్ళకి అమ్మినప్పుడు ఏం చెప్పాడు, ఇవి పట్టుకుంటాయిరా అని చెప్పాడు. అమ్మిన తర్వాత ఏం చెప్పాడు, ఇది పట్టుకోవాలంటే ఇంకొక మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కొనుక్కున్నాడు HQ-19. అంటే వాడు అమ్ముకోవడానికి ఏదైనా చేస్తున్నాడు అన్నట్టు అర్థం. మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా సార్, మేడ్ ఇన్ చైనా. మనం మొబైల్ కూడా కొనుక్కోం, కొనుక్కుంటున్నాడు. తెలియలేను సార్. ఒక బ్రీఫ్ గా చెప్పండి, ఇండియా దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ వెపన్స్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ అమ్యునిషన్ గానీ మిసైల్స్ గానీ? ది మ్యాన్ హోల్డింగ్ ద వెపన్ ఇస్ ది స్ట్రాంగెస్ట్ వెపన్ కాదు సార్. బికాస్ నేను ఇప్పుడు మీకు ఒక MMG ఇచ్చేసాను సార్, మీకు అది నడపడం రాకపోతే ఎలా ఉంది సార్? సో ది మ్యాన్, ద ట్రైన్డ్ సోల్జర్ బిహైండ్ ద వెపన్ ఈస్ ది డెడ్లియెస్ట్ అండ్ వీ హ్యావ్ దట్. సూపర్. సో మనకి వెపన్ అవసరం లేదు సార్. నేను AK-47 తో ఎవరిని ఎదుర్కొంటాను, బికాస్ ది డెడ్లియెస్ట్ వెపన్ ఈస్ ది మ్యాన్. రైట్. అంటే సార్ మన దగ్గర సోల్జర్స్ ఎలా ఉన్నారంటే, ఇయాన్ కార్డోజో అని చెప్పేసి వన్ ఆఫ్ అవర్ మిలిటరీ ఆఫీసర్స్, 71 వార్ అనుకుంటాను సార్. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ద వార్, ఐ మే బి రాంగ్. ఐ థింక్ 71 వార్ సార్. 71 వార్లో ఒక మైన్ మీద ఆయన కాలు పెట్టాడు సార్. కాలు పెడితే ఒక కాలు మొత్తం బ్లాస్ట్ అయిపోయింది సార్. అంటే కింద భాగము ఏలాడుతూ ఉంది. అయితే ఖుక్రీ తీసుకున్నాడు, బేనెట్ ఖుక్రీ అంటారు. తన కత్తి బేనెట్ మీద, రైఫిల్ మీద ఒక కత్తి ఉంటుంది. అవును సార్, పైన ఉంటుంది. ఆ కత్తి తీసి కోసాడు సార్. అంటే డాక్టర్ వాజ్ స్ట్రగ్లింగ్ టు కట్ ఇట్. ఎందుకు ఎంత భయపడుతున్నా అని చెప్పి తన కత్తి తీసి అని కొట్టేసుకున్నాడు. అంటే క్యాన్ యూ ఇమాజిన్ సార్, ఇలాంటి సోల్జర్ ఉన్న దేశాన్ని ఎవరు టచ్ చేయగలరు? అంటే డాక్టర్ భయపడుతున్నాడు, దాన్ని ఎట్లా కట్ చేయాలో అర్థం కావట్లేదని కుకరీ తీసుకొని తన కాల్ని తను కట్ చేసుకున్నాడు. అంటే ఒక మార్ఫిన్ ఇంజెక్షన్ లేదు, ఏమీ లేదు, అంత పెయిన్లో తన కాల్ని కట్ చేసుకొని నౌ యూ క్యాన్ స్టిచ్ ఇట్ అన్నాడు. అంటే ఆ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ టు ది నేషన్. అండ్ హీ కంటిన్యూడ్ టు సర్వ్. అండ్ ది ఓన్లీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆఫీసర్ టు బి ప్రమోటెడ్ ఐ థింక్ టు మేజర్ జనరల్ ఆర్ బ్రిగేడియర్స్ అండ్ కార్డోస్. సో అలాంటి సోల్జర్స్ ఉన్న మన దేశాన్ని ఎవరు టచ్ చేయగలుగుతారు? సో మీరు అన్నారు కదా వెపన్స్ అని, ద సోల్జర్ ఇస్ ద వెపన్. మేజర్, నాకు ఇంతకు ముందు ఇంకో మేజర్ నాకు బాగా తెలిసానున్నాయని చెప్పారు. ఆయన నాకు చెప్పారు అనమాట, మీ 6 సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళని కొంతమందిని స్పెసిఫికల్ గా చైనా బార్డర్స్ దగ్గర పెడతారంట కదా. అంటే ఎందుకంటే వాళ్ళకి గడ్డలు ఉండవు, వాళ్ళు పొట్టిగా ఉంటారు. అంటే ఆ మెంటల్ వార్ఫేర్ లాగా చేయడానికి వాళ్ళని అక్కడ పెడతారంట కదా, నిజమేనా? అంటే నాట్ మెనీ బట్ ట్రూ. ఓకే, నాట్ మెనీ బట్ ట్రూ. ఓకే. ఇన్ఫాక్ట్ చైనాకి విరుద్ధంగా వీ హ్యావ్ ఎ స్పెషలైజ్డ్ ఫోర్స్ సార్, హైలీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో వీ కెనాట్ క్లాసిఫై. ఇన్ఫాక్ట్ అమెరికా గివ్స్ ఫండ్స్ ఫర్ దట్. అవునా? చాలా ఉంది. అమ్మో సార్, నేను చెప్తున్నాను కదా, చాలా. సో కామన్ మ్యాన్ డస్ నాట్ నో ఆల్ దిస్. చైనాని కంట్రోల్ చేయడానికి వీ హ్యావ్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ, నాట్ ఇన్ ద న్యూస్. మీకు ఎక్కడ దాని గురించి మా అయితే కొన్ని వెబ్సైట్స్ లో పేరు కనిపిస్తుందేమో, SFF అని చెప్పి, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్. దట్ ఈస్ అ హైలీ కాన్ఫిడెన్షియల్ ఫోర్స్ దట్ వీ హ్యావ్ ఫర్ చైనా. సో వీ నో హౌ టు హ్యాండిల్ చైనా. సో డోంట్ వరీ. మేజర్, అయితే నేను ఒక పాడ్కాస్ట్ చూసా హిందీలో, రాజ్యం అనేది.
యోగేంద్ర సింగ్ యాదవ్ ఆయన వచ్చారు పాడ్కాస్ట్ కి. అంటే కార్గిల్ వార్ఫేర్ లో ఆయన ఇలా స్టీప్ గా ఉన్న కార్గిల్ మౌంటైన్ ఎక్కి అక్కడ ఉన్న 2 బంకర్స్ ని, అంటే వన్ మ్యాన్ అది ఎలా చేయగలిగాడు అనేది నాకు సార్ అదే నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు అర్థం కాదు. అంటే సార్ కార్గిల్ వార్ లోనే కార్గిల్ మీరు ప్లేస్ వెళ్ళారో వెళ్ళలేదో నాకు తెలుసు సార్. ద్రాస్ బటాలిక్ కార్గిల్ ఏంటంటే కొండలు ఇలా ఉంటాయి, ఆల్మోస్ట్ 72-73 degrees యాంగిల్లో కొండలు ఉంటాయి సార్. అంటే ఒక మనిషిని 3 పుష్ చేసినా పైకి వెళ్ళలేము, అలా కొండలు ఉంటాయి సార్. థిక్ ఆఫ్ ది బ్యాటిల్ ఫీల్డ్ లో ఎటువంటి సహాయం లేకుండా బ్యాటిల్ ఫీల్డ్ ఉన్న మొత్తం గేరుతోని వీళ్ళు పైకి ఎక్కి పోరాడారు సార్. మౌంటైన్ వార్ఫేర్ లో సార్ ఎప్పుడైనా పైన ఉన్న వాడితే పై ఎత్తు, ఎందుకంటే వాడు కూర్చొని షాట్ తీసుకోవచ్చు. పైకి ఎక్కుతున్నవాడు, అందుకే మౌంటైన్ వార్ఫేర్ లో 1:9. మనం అటాక్ చేయాలి అంటే పైన ఒక్కడు కూర్చొని ఉంటే 9 మంది వెళ్ళాలి. 9 మందిలో ఒక్కడో ఇద్దరో పైకి చేరుకోగలుగుతారు. అట్రిషన్ రేట్ అంటే ప్రాణ నష్టం, ఆ రేట్ ఇస్ దట్ మచ్ హై సార్. కార్గిల్ వార్ లో వీళ్ళు అర్ధరాత్రి వితౌట్ ఎనీ సపోర్ట్ ఆ కొండలెక్కి పైకి వెళ్ళి చంపారు సార్. 2-3 days తర్వాత కింద నుంచి పుష్ చేస్తున్నాడు, పైకి వెళ్ళలేకపోదు. వీళ్ళనే అదే మనిషి అదే సోల్జర్ని ఆ హీట్ ఆఫ్ ది బ్యాటిల్ ఫీల్డ్ అలా ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అబౌట్ దట్ స్పిరిట్, ఐ నీడ్ దట్ పోస్ట్, అలైవ్ ఆర్ డెడ్. జస్ట్ ఇమాజిన్ సార్, విక్రమ్ బత్రా, కెప్టెన్ విక్రమ్ బత్రా. కెప్టెన్ అంటే ఏంటి సార్, 23-24 years ఆఫ్ ఏజ్ లో, 25 years ఆఫ్ ఏజ్ లో యు ఆర్ సాక్రిఫైసింగ్ యువర్ లైఫ్ ఫర్ ది కంట్రీ. ఇక్కడ 22-23లో బీటెక్ అయిపోయిన తర్వాత యుఎస్కి పోవాలన్నా, గచ్చిబౌలికి రావాలన్నా, లేకపోతే యూపీఎస్సీకి తయారవ్వాలన్నా క్లారిటీ లేని వయసు అది. వాడు ఆ వయసులో ట్రైనింగ్ అయిపోయింది, దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. సో జస్ట్ సీ ద లైన్ ఆఫ్ థాట్, ఆ క్లారిటీ ఆఫ్ థాట్స్. సార్ అయితే మొన్న అటాక్ జరిగిన తర్వాత ఈ అసిమ్ మునీర్ ఉన్నాడు కదా ఆర్మీ చీఫ్, అతను డొనాల్డ్ ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి అని ఉదరగొడుతున్నాడు. అంటే వెనకాల వీళ్ళు ఏమన్నా చేస్తున్నారా? అంటే సార్ వీళ్ళు ఒక నరేటివ్ క్రియేట్ చేస్తారు వరల్డ్ లో, ఒక నరేటివ్ క్రియేట్ చేస్తారు. అంటే డొనాల్డ్ ట్రంపే యుద్ధాలు ఆపుతున్నాడు అన్నట్టుగా క్రియేట్ చేస్తారు. కానీ ఇది పచ్చి అబద్ధం సార్. అమెరికా క్రియేట్ చేస్తుంది ప్రాబ్లమ్స్ అన్ని, అమెరికా క్రియేట్ చేస్తుంది, స్టాపింగ్ కాదు. వీళ్ళు మెసేజ్ ఎట్లా క్రియేట్ చేస్తారంటే అమెరికా యుద్ధాలు ఆపుతుంది అన్నట్టు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఈ రోజే అమెరికా ఇరాన్ మీద B-2 బాంబర్స్ మీద దాడి చేసింది సార్. B-2 బాంబర్స్ లో సార్ అందులో బంకర్ బస్టర్ బాంబ్ ఒకటి, బంకర్ బస్టింగ్ బాంబ్ అని సార్. బంకర్ బస్టింగ్ అంటే ఏంటి సార్, బంకర్స్ భూమి కింద ఉంటాయి సార్. సో మనం బాంబ్స్ ఎలా తయారు చేస్తారంటే అవి కాంటాక్ట్ అవ్వగానే ఎక్స్ప్లోడ్ అయిపోతాయి సార్. అంటే ఇప్పుడు గోడకు తగలంగానే ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. బంకర్ బస్టింగ్ మిజైల్స్ లో ఎలా ఉంటుందంటే ఒక క్యాప్ పెడతారు ముందు, దానివల్ల ఆ ఎక్స్ప్లోజన్ డిలే అవుతుంది అండ్ పెనిట్రేట్ అవుతుంది, లోపలికి వెళ్తుంది. సో ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద వేసిన బాంబు, ఇట్ ఈస్ కాల్డ్ ఏ బంకర్ బస్టింగ్ బాంబ్. సో కాంటాక్ట్ అయినప్పుడు అది ఎక్స్ప్లోడ్ అవ్వదు, పెనిట్రేట్ అవుతుంది. పెనిట్రేట్ అయ్యి లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత 7 seconds 10 seconds ఫ్యూజన్ బట్టి, ఆ ఫ్యూజన్ బట్టి ఆ తర్వాత ఎక్స్ప్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటంటే అయతుల్లా ఖొమేని, ఇరానియన్ లీడర్, వాడు ఒక బంకర్లో దాక్కున్నాడు, వాడిని చంపాలి. వీళ్ళ టార్గెట్ అది. సో వాడు ఎంత మంచి బంకర్ క్రియేట్ చేసుకున్నా, డిపెండింగ్ ఆన్ యువర్ మిజైల్, ఇట్ కెన్ పియర్స్ త్రూ దట్ బంకర్. అది ఐరన్ అండ్ స్టీల్ అయినా సరే దాన్ని పియర్స్ చేస్తుంది సార్. వీళ్ళు వాడిన ఏంటారు బాంబు 30,000 pounds సార్. 30,000 pounds అంటే 14,000 kilos దాదాపు. సో ఆ 14,000 kilos వచ్చి ఆ స్పీడ్ లో పైన పడితే ఏ బంకర్ అయినా ఉంటుందా సార్? సో 100 meters లోపల ఉన్నా సరే వెళ్ళిపోయింది. సో దానికి డిలే ఫ్యూజ్ పెట్టి ఒక 10 seconds 15 seconds తర్వాత అది బ్లాస్ట్ సార్. అర్త్ క్వేక్ ఫీల్ వస్తుంది. రిక్టర్ స్కేల్ మీద 5, 6, 7 అర్త్ క్వేక్ నమోదవుతుంది. బంకర్ బస్టింగ్ బాంబ్ 30,000 కెపాసిటీ పేలింది. అంటే అలాంటి వ్యక్తికి నువ్వు నోబెల్ పీస్ ప్రైజ్ ఇద్దాము అని అంటున్నావు చూడు. నీకు నోబెల్ పీస్ ప్రైజ్ డెఫినేషన్ తెలుసో తెలియదు. అండ్ ఇండియా అమెరికా యుద్ధం, అమెరికా ఆపింది, ఇండియా పాకిస్తాన్ యుద్ధము అమెరికా ఆపింది అని చెప్పి ఆసిమ్ మునీర్ అన్నాడు సార్. డొనాల్డ్ ట్రంప్ తనే చెప్పాడు నేను ఆపలేదని చెప్పేసి. అండ్ రష్యా యుక్రెయిన్ వార్ ఇప్పటి వరకు $190 billion అమెరికా యుక్రెయిన్ కి ఫండ్ చేసింది వార్కి. హౌ కెన్ యూ గివ్ పీస్ ప్రైజ్ టు దట్ పర్సన్? అలా ఎలా నువ్వు అంటే వీళ్ళు
వాళ్ళకి కావాల్సినట్టుగా గ్లోబల్ మెసేజ్ క్రియేట్ చేసుకుంటారు సార్. సో ఇదంతా పిచ్చేషన్ సార్. జియో పాలిటిక్ మార్కెటింగ్ అనుకోలేం. ఖచ్చితంగా అందులో సార్ ట్రంప్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ సార్, వాడు బిజినెస్ మ్యాన్ సార్. వీళ్ళు బిజినెస్ మ్యాన్ని తీసుకొచ్చి యుఎస్ ప్రెసిడెంట్ చేశారు సార్. యాక్చువల్లీ బికాజ్ అమెరికా ఈజ్ మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సూపర్ పవర్ సార్. ఓకే, నాకు పాయింట్ ఏంటంటే వరల్డ్ అఫేర్స్ తెలిసిన వాడు అయ్యి ఉండాలి సార్. ఇలా వ్యాపారాలు చేసుకున్న తీసుకొచ్చి మీరు యుఎస్ అమెరికా ప్రెసిడెంట్ చేసేస్తే ఎన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి సార్. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు వీడిని మనం తట్టుకోవాలి. ఎన్ని డిసిషన్లు తీసుకుంటాడో, దానివల్ల ఎంతమందికి నష్టాలు వస్తాయో, ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో, ఎన్ని దేశాలు కూలిపోతాయో ఏం తెలియదు సార్. సో అమెరికా లాంటి దేశం నాయకుడు ఎన్నుకున్నప్పుడు ఇవన్నీ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చెయ్యాలి సార్. లేదంటే ఇలాగే ఇంకా సార్ ఇంకా 6 months కూడా అవ్వలేదు సార్ 2025లో. చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక న్యూస్ ఏమొస్తుందంటే ఈ థియేటర్ అంటే ఇప్పుడు ఇజ్రాయిల్ పాలెస్టీన్ కానీ ఇజ్రాయిల్ ఇరాన్ థియేటర్ కొంచెం చల్లబడిన తర్వాత చైనా తైవాన్ థియేటర్ ఓపెన్ అవుద్ది అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఒకటిదాని తర్వాత ఒకటి వీళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి, యుద్ధాయుధాలు అమ్ముకోవడానికి జనాల ప్రాణాలకి లెక్కలు లేకుండా. అంటే అందుకే చెప్తున్నాను సార్, అమెరికా లాంటి దేశానికి నాయకుడు వచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టాలి సార్. అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి ఉన్నవాడినే ఇవ్వాలి అన్నది నా ఆలోచన. మేజర్ అయితే అసలు ఈ ఇజ్రాయెల్ వార్ అనేది అసలు ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, కరెంట్ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్ గా? సార్ సింపుల్ మీకు 1 minute లో చెప్పాలంటే ఇజ్రాయెల్ కి World War II తర్వాత ఇప్పుడున్న ప్లేస్ లో మీరు మీ కంట్రీ స్థాపించుకోండి అని చెప్పేసి యూకే అండ్ అదర్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ ఎవరైతే World War II గెలిచారో అలైజ్ పవర్స్ అంటారు, ఇజ్రాయెల్కి ఇక్కడ స్థలం ఇచ్చి జెరూసలేం దగ్గర మీరు మీ దేశాన్ని సృష్టించుకోండి అన్నట్టుగా చెప్పారు సార్. కాకపోతే ఏం జరుగుతుందంటే అక్కడ ఆల్రెడీ పాలెస్టీనియన్స్ ఉన్నారు సార్. సో దానివల్ల ఇజ్రాయెల్ ఏంటంటే 1947-48 నుంచి దే స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్ దర్ ప్లేస్ పీపుల్ ఇన్ ఇజ్రాయెల్. కాకపోతే ఆల్రెడీ పాలెస్టీనియన్స్ ఉన్నారు కాబట్టి 2 nation థియరీ ఉంది సార్ అక్కడ. ఇండియా సపోర్ట్స్ 2 nation థియరీస్. ఇజ్రాయెల్ కూడా ఉండనివ్వండి, పాలెస్టీనియన్స్ని కూడా ఉండనివ్వండి అన్నట్టుగా ఒక థియరీ. కాకపోతే ఇరాన్ ఏం చేస్తుందంటే ఇక్కడ పాలెస్టీనియన్స్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళకి వెపన్స్ ఇస్తుంది ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి. బికాజ్ ఇజ్రాయెల్ ఈ స్ప్రెడింగ్ ది టెరిటరీ. ఇజ్రాయెల్ కూడా కొన్ని తప్పులు ఉన్నాయి సార్, లేవు అని అనడానికి వీల్లేదు. బికాజ్ వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్లోనే కాకుండా వాళ్ళు చాలా ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నారు. సో అది ఆపడానికి పాలెస్టీనియన్ దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి ఇరాన్ ఈజ్ సపోర్టింగ్ ది కాజ్ ఆఫ్ పాలెస్టీన్ సార్. సో అక్కడ ఇజ్రాయెల్కి ఇరాన్కి వచ్చిన గొడవ సార్. యాక్చువల్లీ మనము ఇరాన్కి పాలెస్టీన్కి ల్యాండ్ కన్ఫర్మ్ చేసుకుంటే 1% కూడా ఇజ్రాయెల్ దగ్గర ల్యాండ్ లేదు సార్. ఇప్పుడు ఇరాన్ కానీ న్యూక్లియర్ వెపన్ తయారు చేసింది, అదే పాలెస్టీనియన్స్ చేతిలో ఇచ్చింది అనుకోండి, నువ్వు ఇజ్రాయెల్ మీద దాడి చేయమని చెప్పి, ఇజ్రాయెల్ మొత్తం ఒక్క బాంబుతో నాశనం అయిపోయింది సార్. ఎవ్రీబడి విల్ డై. సో ఇరాన్కి ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది సార్. ఇజ్రాయెల్కి ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది సార్, దట్ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ రావు. సో అది ఆపడానికి ఇదంతా ప్రయత్నం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వేర్ ది ప్రాబ్లమ్ లైస్. అండ్ ఇజ్రాయెల్కి ఎప్పుడు అమెరికా సపోర్ట్లోనే ఉంటుంది సార్. ఎందుకంటే హిస్టారికల్గా చూసుకుంటే కూడా ఇజ్రాయెల్ అండ్ అమెరికా అలైజ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అలయన్స్ పార్ట్నర్షిప్ అంటారు. సో ఇజ్రాయెల్ మీద ఎవరన్నా కన్నెత్తి చూసినా అమెరికా విల్ గో టు దట్ కంట్రీ. దిస్ హ్యాస్ బీన్ హిస్టరీ అండ్ ఇట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్. There is a mandate to support Israel. Right. Because American business లో ఇజ్రాయెల్ వాళ్ళు బ్యాంకింగ్ మొత్తం కంట్రోల్ చేస్తారు. అమెరికన్ ఎకానమీ ఇస్ కంట్రోల్డ్ బై జూస్. డబ్బంతా జూస్ సార్ అమెరికన్ మార్కెట్స్. సో ఆ కండిషనల్ 100% అమెరికన్ అన్కండిషనల్ సపోర్ట్ ఇజ్రాయెల్కి వస్తుంది. ఇజ్రాయెల్ ఎవరు కన్నెత్తి చూడడానికి లేదు. అది ఎవరైనా కన్నెత్తి చూస్తే అమెరికా వెల్కమ్. అంటే B2 బాంబర్ వచ్చింది అంటే ఇంక వార్ హ్యాస్ ఎండెడ్, స్టార్టెడ్ కాదు. War has ended because B2 bomber can do devastating effect on the land. అంటే ఎంతమంది చచ్చిపోతారో మనం లెక్క కూడా చేసుకోవాలి. అలాంటి బాంబ్స్ ఇట్ క్యారీస్. సో ఇంకా అది దిగింది అంటే ఇంకా వార్ హ్యాస్ బిగన్ అండ్ ఇరాన్ విల్ పే హ్యూజ్ ప్రైస్. అంటే అన్యాయంగా సివిలియన్స్ చనిపోతారు. అవునవును, అన్యాయంగా సివిలియన్స్ చనిపోతారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో వెదర్ యువర్ ఆడియన్స్ ఈజ్ అవేర్ ఆర్ నాట్, అమెరికా అండ్ ఇరాన్ వేర్ బెస్ట్ ఫ్రెండ్స్. హిస్టారికలీ 1925 నుంచి 1979 వరకు దే వర్ యాక్చువల్లీ గుడ్ ఫ్రెండ్స్. 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగింది ఇరాన్లో.
అప్పటి నుంచి అమెరికాకి ఇరాన్కి గొడవ. సో దట్స్ వేర్ ది జియో పాలిటిక్స్ సార్. ఇదంతా డబ్బు, ఇదంతా డబ్బు. 1925 నుంచి 1953 వరకు సార్ ఒక డైనాసిటీ ఇరాన్ని రూల్ చేసేది, పెహ్లవీ డైనాసిటీ అనేసి. ఒక రూలర్ ఉండేవాడు, మొహమ్మద్ షా రెజా పెహ్లవీ అనేసి. తిను చీప్గా ఆయిల్ పంపించేవాడు యూకేకి, అమెరికాకి. ఇరాన్లో 1953లో డెమోక్రసీ వచ్చింది సార్. మొహమ్మద్ మొసాదే అని చెప్పేసి ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు సార్. ఆయన ఏం చేశాడు, ఇంకా చీప్గా ఆయిల్ ఇచ్చేది లేదు అన్నట్టు మాట్లాడాడు సార్. అప్పుడు అమెరికా రిమూవ్డ్ హిమ్ సార్. అంటే ఒక డెమోక్రటికలీ ఎలెక్టెడ్ లీడర్ని రిమూవ్ చేసి అక్కడ మళ్ళీ ఆ షా రెజా పెహ్లవీని కూర్చోబెట్టారు. సో 1953 నుంచి 1979 వరకు అక్కడే ఉన్నారు. మీరు ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ చూస్తే 1979 ముందు అందరూ నాలాగా కోటు టై వేసుకొని ఇంగ్లీష్లో మోడర్న్ వెస్టర్న్ కల్చర్లో కనిపిస్తారు. 79 తర్వాత ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత యూ విల్ సీ ద ఇస్లామిక్ షేడ్ ఇన్ ఇరాన్. సో ఆ 79 రెవల్యూషన్ నుంచి వీళ్ళు ఇట్లా, ఎందుకంటే 53 to 79 మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పాను కదా సార్. అంటే షా డబ్బులు తిన్నాడు, అమెరికాకి చీప్ ఆయిల్ దొరికింది, కామన్ ప్రజలు ఇబ్బంది పడ్డారు సార్. సో వాళ్ళు ఒక రెవల్యూషన్ చేసి షాని కూడా తీసేశారు, ఇస్లామిక్ రిపబ్లిక్ తీసుకొచ్చారు. సో కల్చరల్ మార్పు వచ్చింది, ఎకనామిక్ మార్పు వచ్చింది, పొలిటికల్ మార్పు కూడా వచ్చింది. ఇంక అప్పటి నుంచి అమెరికాకి ఇరాన్కి పడదు. మేజర్, మీరు ఇందాక B2B బాంబర్ అని చెప్పారు. అవును సార్. ఎఫెక్ట్స్ చాలా దారుణంగా. ఏంటి B2B బాంబర్? సార్ B2 బాంబర్ అనేది ఒక స్టెల్త్ బాంబర్ సార్. ఇది రడార్లో కనిపించింది సార్. దీని సిగ్నేచర్ 0.001 అంటే ఒక చిన్న పక్షిలా కనిపిస్తుంది రడార్లో. పెద్ద వింగ్ స్పాన్ ఉన్న బాంబర్ సార్. అండ్ ఇది ఎలా అంటే ఒక్కసారి టేక్ ఆఫ్ అయిందంటే ఇట్ కెన్ ట్రావెల్ 6000 మైల్స్ వితౌట్ రీఫ్యూలింగ్. 6000 మైల్స్ అంటే దాదాపు 11,000 కిలోమీటర్, 10,500-11,000 కిలోమీటర్స్ ఇట్ కెన్ ట్రావెల్ ఇన్ ది ఎయిర్ వితౌట్ రీఫ్యూల్. అది రీఫ్యూలింగ్ చేస్తే 10,000 మైల్స్. మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ అయిందనుకోండి, మిడ్ ఎయిర్ దీన్ని గాల్లో ఉన్నప్పుడే రీఫ్యూలింగ్ చేయొచ్చు. B2B బాంబర్ అసలు కింద దిగాల్సిన అవసరం కూడా, గాల్లోనే ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళి గాల్లోనే తనకు ఆయిలింగ్ చేయొచ్చు, ఆయిల్ సప్లై చేయొచ్చు. అది అయిపోయిన తర్వాత ఇంకా 10,000 కిలోమీటర్స్, 10,000 మైల్స్ ఓవరాల్గా ఇది వెళ్ళొచ్చు. అండ్ జస్ట్ ఇమాజిన్, అమెరికా నుంచి బయలుదేరిన విమానము కింద దిగకుండా బాంబు వేసి తిరిగి రావు. దాట్స్ ది పవర్ ఆఫ్ అమెరికన్ ఎయిర్ ఫోర్స్. సో B2 బాంబర్స్ ఆర్ ది అల్టిమేట్. 10-11 ఉన్నాయి అమెరికా దగ్గర, ఎక్కువ లేవు. 12 ఉండేవి, 1-2 పాడేవి. నాకు తెలిసి ఇప్పుడు సర్వీస్లో మాత్రం 10 ఉన్నట్టు. అండ్ దే హ్యావ్ డిప్లాయిడ్ B2 బాంబర్స్ ఫర్ ఇరాన్. B2 వచ్చింది అంటే ఇంకా వారు ఎండ్కి వచ్చినట్టు, స్టార్ట్ కాదు సార్, ఎండ్కి వచ్చేసి. ఎందుకంటే పేలోడ్ కెపాసిటీ చాలా ఎక్కువ. సో మన దగ్గర ఉన్నాయా? లేదు, లేదు సార్. బాంబర్స్ ఐ థింక్ రష్యా హ్యాస్ TU-90s, TU-60s అని రష్యా దగ్గర కూడా బాంబర్స్ ఉన్నాయి, అమెరికా దగ్గర బాంబర్స్ ఉన్నాయి, చైనా ఆల్సో హ్యాస్ ఫ్యూ బాంబర్స్. మన దగ్గర లేదు. మనకి బాంబర్స్ అవసరం లేదు సార్, ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ టు గ్లోబల్ వార్స్. మనకి బాంబర్స్ అవసరం లేదు. మనం మహా అయితే పాకిస్తాన్, చైనాతో మనకి మిజైల్స్ వెళ్ళిపోతాయి. సో బాంబర్స్ అవసరం మనకి లేదు సార్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సార్, మనది వెల్ఫేర్ స్టేట్ సార్. మనది సూపర్ పవర్ అయిపోవాలి, ఈ భూములు ఆక్రమించుకోవాలి, లేకపోతే వాళ్ళ మీద ఫోర్స్ చేసి వాళ్ళ ప్రజారాజ్యాన్ని తీసేయాలి, ఇవన్నీ మనకు ఉద్దేశాలు లేవు. శాంతిగా బతకాలి, పక్క దేశాలు వెళ్ళి మన మతం స్ప్రెడ్ చేయాలి లేదు అసలు. మనకి సమ్హౌ సార్ అది మనకి నేచర్ ఇచ్చిన గిఫ్ట్ సార్. నేను చెప్తున్నాను కదా సార్, బికాస్ మనకి దాడి చేయాలి అన్న ఉద్దేశం ఉంటే సార్, మైండ్ ఈజ్ నెవర్ అట్ పీస్. మనం వరల్డ్ కి బుద్ధిజం ఇచ్చాం సార్, మనం వరల్డ్ కి జైనిజం ఇచ్చాం సార్, మనం వరల్డ్ కి హిందూయిజం ఇచ్చాం సార్, మనం వరల్డ్ కి సిక్కిజం ఇచ్చాం సార్. ఈ 4 మతాలు కూడా పీస్ నే ప్రమోట్ చేస్తాం సార్. వేరే మతాలు చేయట్లేదు అనట్లేదు, మన దగ్గర పుట్టిన మతాలు దే ఓన్లీ స్ప్రెడ్ పీస్ అన్నట్టు నేను మాట్లాడుతున్నాను. సో సార్ అల్టిమేట్ ఏంటి సార్, మనం ఎందుకు పుట్టాము, దీనికి కారణం తెలుసుకోవాలి. మైండ్ పీస్ గా ఉండాలి, దట్ ఈస్ ది అల్టిమేట్ వాల్యూ కదా సార్. సో అది మనం దాని మీద వర్క్ చేయాలి సార్. అండ్ దట్ ఈస్ వాట్ పురుషార్థం మనకు సార్. ఆఫ్టర్ 50s, 60s సన్యాసాశ్రమం. ట్రంప్ ఉన్న వయసు ఏంది, వాడు చేస్తున్న పని లేదు సార్. సన్యాసాశ్రమంలో చేయాల్సిన పని లేదు అసలు. సో దట్ ఈస్ వేర్ తప్పులు జరుగుతుంది. మేజర్, నాకు జనరల్ గా అంటే ఎవరిని తక్కువ చేస్తున్నట్టు కాదు కానీ
బయట కొన్ని రిలీజియన్స్ చాలా ఎక్సెసివ్ గా వాళ్ళ రిలీజియన్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తుంది. నాకు నవ్వు వస్తుంది, చాలా ఫన్నీగా అనిపిస్తుంది నాకు అది. అంటే ఎందుకు వీళ్ళకి ఇంత తాపత్రయం నాకు అర్థం కాదు. అంటే బిలీఫ్ సిస్టమ్ అలాంటిది సార్. అంటే జనరలీ అంటే నేను మళ్ళీ ఒక నెగటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నానని కాదు సార్. మనం ఏమంటాము, సర్వే జన సుఖినో. అవును, అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి, ఒక సెల్ఫీ స్టేట్మెంట్ ఉంటుంది. కాకపోతే ఆ బిలీఫ్ సిస్టమ్ వాళ్ళ అంటే వాళ్ళకి ఏంటంటే అవర్స్ ఇస్ ద రైట్ పాత్, యువర్స్ ఇస్ ద రాంగ్ పాత్. సో నేనేమంటానంటే లెట్ ఎన్ ఇండివిజువల్ డిసైడ్. అంటే మత మార్పులు తప్పు అని నేను అన్ను సార్. ఇప్పుడు నేనే ఉన్నాను సార్, నాకు సడన్ గా యేసు ప్రభు కరెక్ట్ అని నాకు అనిపించాడు అనుకోండి, నేను స్వతంగా నేను చేంజ్ అయిపోవాలనుకోవడం అది వేరు. అంటే డబ్బులు చూపించి ఇంకేదో ఆశ చూపించి ఏదో ఫోర్స్ఫుల్ కండిషన్స్ క్రియేట్ చేసి చేయడం అన్నది తప్పు అని నేను అంటాను. మతం మార్పు తప్పు అని నేను, కండిషన్స్ క్రియేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది న్యాయం కాదు అని నేను అంటే మన కాన్స్టిట్యూషన్ కూడా మనకు ఆ హక్కు ఇస్తుంది సార్. అంటే ఆర్టికల్ 25 మనం చదివితే కనుక రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ లో రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ కూడా ఉంది సార్. అంటే ఇమాజిన్ సార్, ఇప్పుడు మనం హిస్టరీ బుక్స్ లో చదువుతాం సార్, గురునానక్ వెంట్ టు ఇరాన్, గురునానక్ వెంట్ టు శ్రీలంక, గురునానక్ వెంట్ టు అదర్ కంట్రీస్, నార్త్ ఈస్ట్, అవన్నీ సార్. మతం మార్పు చేయాలి అనే ఉద్దేశం కాదు సార్, స్ప్రెడ్డింగ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. అంటే రైట్ టు ప్రాపగేట్ రిలీజియన్ ని మనము టు స్ప్రెడ్ ది మెసేజ్ ఆఫ్ గాడ్ ఆ డైమెన్షన్ లో ఇచ్చాం. సో కొన్ని మతాలు ఏం చేస్తున్నాయంటే రైట్ టు మెసేజ్ ఆఫ్ గాడ్ ని తప్పుగా అర్థం చేసుకుని అలా. సో అందరూ చేస్తున్నారు సార్. అదే బాధ వేస్తుంది సార్. అంటే ఒక మతం మీదే వేలు చూపించడం కూడా తప్పు సార్. అంటే అన్ని డైమెన్షన్స్ లో జరుగుతున్నాయి కాబట్టి. కాకపోతే వీ నీడ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ చెయ్యాలి సార్. ఎవరి కాళ్ళు చేసుకోవాలి మేజర్. అంటే పర్సనల్ గా కూడా రావాలి సార్. మీరు అన్నట్టుగా ఆ సెల్ఫ్ రియలైజేషన్ కూడా రావాలి సార్. రిలీజియన్ ఇస్ అ పర్సనల్ థింగ్, చాలా పర్సనల్ సార్. ఎందుకంటే నేను పర్సనల్ అంటే ఇప్పుడు మనం ఇద్దరమే ఓన్ బ్రదర్స్ అనుకున్నాం సార్, అందులో కూడా ఇట్ ఈస్ మై పర్సనల్. అవును, డెఫినెట్లీ. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ సో పర్సనల్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ టు అన్ ఇండివిజువల్. ఆ ఇండివిజువల్ దాటి రిలీజియన్ వెళ్ళకూడదు అన్నది నా ఉద్దేశం. డాక్యుమెంటరీ చూసారు బిన్ లాడెన్, మ్యాన్ హంట్, అమెరికన్ మ్యాన్ హంట్ బిన్ లాడెన్. నాకు చాలా మైండ్ పోయింది అసలు ఆ మనిషి గురించి తెలుసుకున్న తర్వాత. ఆ తర్వాత ఐ రీసెర్చ్డ్ మేజర్. అసలు డూ యూ థింక్ అంటే ఇప్పుడు ఈ గ్లోబల్ ఇంపాక్ట్, ఈ నేషన్స్ ఇలా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం వెనకాల ఐ మీన్ లాడెన్ చేసిన రిపుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయా బిన్ లాడెన్ వల్ల? టెర్రరిజం హ్యాస్ బీన్ గివన్ బర్త్ బై అమెరికా. ఇది చాలా మందికి తెలియదు సార్. అంటే ఆఫ్ఘనిస్తాన్లో రష్యా టేక్ ఓవర్ చేయబోతుంది అన్న భయంతో పాకిస్తాన్, అమెరికా, సౌదీ అరేబియా వీళ్ళు ముగ్గురు కలిసి కన్న ముద్దు బిడ్డనే లాడెన్. సీరియస్లీ సార్? ఏంటి సార్ మీరు చిన్నపిల్లల మాట్లాడారు? అవునా? ఇది చాలా మందికి తెలియదు సార్. సో అమెరికా కెనాట్ ఎస్కేప్ ది వాట్ యు కాల్ బ్లేమ్ ఆఫ్ గివింగ్ బర్త్ టు టెర్రరిజం. వీళ్ళు ఏం చేశారంటే సార్, ఆఫ్ఘనిస్తాన్లో కమ్యూనిజం 1920 నుంచే రావడం స్టార్ట్ అయింది సార్. మనకు తెలుసు వరల్డ్ వార్ 2 తర్వాత వరల్డ్ గాట్ డివైడెడ్ ఇంటూ 2 బ్లాక్స్, క్యాపిటలిస్ట్ బ్లాక్ అండ్ ది సోవియట్ ఆర్ ది కమ్యూనిస్ట్ బ్లాక్. అమెరికాకు భయం ఏమేసిందంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా సోవియట్ బ్లాక్లో వెళ్ళిపోతే ఎలా, సో దీన్ని ఆపాలి. ఎలా ఆపాలి? ఆఫ్ఘనిస్తాన్లో యూత్ని పట్టుకున్నారు, వాళ్ళని పాకిస్తాన్ తీసుకొచ్చారు. పాకిస్తాన్కి, ఐఎస్ఐకి ఈ బాధ్యత అమెరికా అప్పచెప్పింది. నేను ఆయుధాలు ఇస్తాను, నేను డబ్బు ఇస్తాను, నీ ఐఎస్ఐతో ఈ ఆఫ్ఘనిస్తాన్ ట్రూప్స్ని తయారు చేయి. ఏమని తయారు చేయాలి? ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లాం ఈజ్ అండర్ థ్రెట్, ఈ డైమెన్షన్తో వీళ్ళని బ్రెయిన్ వాష్ చేయి. అంటే మతాన్ని కాపాడుతున్నాను అంటే ఖచ్చితంగా ఆక్రోశం వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ మతం గురించి మాట్లాడితే ఆఫ్ఘనిస్తాన్ పెద్ద ఫరక్ పడదు. సో ఇప్పుడు మనకేం కావాలి? సౌదీ అరేబియా కూడా కావాలి. సౌదీ అరేబియా ఇస్ ది ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ఇస్లాం సార్. మెక్కా, మదీనా అక్కడ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఒక పెద్ద ఉలేమా వచ్చి మాట్లాడితే మాత్రం మన మతానికి ప్రాబ్లం రాబోతుంది, మీరే కదా కాపాడాలి అన్నట్టు ఆయన వచ్చి బ్రెయిన్ వాష్ చేస్తే వీళ్ళు కరెక్ట్గా అవుతారని
అమెరికా డబ్బు, అమెరికా వెపన్స్, పాకిస్తాన్ ISI, సౌదీ అరేబియా ఐడియాలజీ, ఈ ముగ్గురును కలిపి ఆఫ్ఘనిస్తాన్లో పెట్టారు. తాలిబాన్, అసలు తాలిబాన్ మీనింగ్ కూడా చాలా మందికి తెలియదు సార్. అవును. తాలిబ్ అంటే స్టూడెంట్ సార్. ఆ స్టూడెంట్ ఆఫ్ ఇస్లాం ఈజ్ కాల్డ్ తాలిబ్. సో వీళ్ళు ఏం చేశారు, వాడికి వెపన్స్ ట్రైనింగ్ ఇచ్చారు, ఐడియాలజికల్ ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ను టు ఫైట్ అగేన్స్ట్ రష్యా పెట్టారు. రష్యా ఓడిపోయిన తర్వాత 79లో యుద్ధం స్టార్ట్ అయింది సార్. 88-89కి వచ్చేసరికి రష్యా విడ్డ్రా అయిపోయింది. రష్యా విడ్డ్రా అయిన తర్వాత వీళ్ళకి ఇంకా అర్థం కాలేదు, ఎందుకంటే రష్యా వెళ్ళిపోయింది, ఇంకా వీళ్ళతో ఏం పని. సో దెన్ ISIకి CIA ఏం చెప్పిందంటే ఇంక వీళ్ళు ఇండియా వైపు మళ్ళు అని చెప్పేసి. అందుకే ఇండియాలో టెర్రరిజం స్టార్ట్ అయింది 1986లో. 1986లో ఎప్పుడైతే ఇంకా USSR, అప్పట్లో USSR ఓడిపోతుంది అన్న క్లారిటీ వచ్చినప్పుడు వీళ్ళు ఇండియా వైపు చూడడం స్టార్ట్ చేశారు. సో ISI ఏమందంటే నాకు వీళ్ళకి ఇవ్వు, నేను వీళ్ళని కాశ్మీర్ తీసుకెళ్ళి కాశ్మీర్ ఫ్రీడమ్ గురించి వీళ్ళని యూజ్ చేసుకొని నేను పోరాడతాను అని చెప్పేసి. బట్ మనకు ఒక అడ్వాంటేజ్ ఏం దొరికిందంటే USSR అప్పట్లో కూడా ఇండియా ఫ్రెండ్ సార్. సో USSR ఏమన్నాడంటే నువ్వు బ్యాటిల్ ఫీల్డ్లో దిగకు ఆఫ్ఘనిస్తాన్లో, బట్ నువ్వు బ్యాటిల్ ఫీల్డ్లో ఉంటూ బ్యాటిల్ని గమనించు అని చెప్పారు. సో అవర్ ఏజెంట్స్ కానీ అవర్ పీపుల్ హూ వేర్ రెస్పాన్సిబుల్ కానీ దే వర్ వెరీ మచ్ ఫిజికల్లీ ప్రజెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటి, వీళ్ళు ఎట్లా ఫైట్ చేస్తారు, వీళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ఏంటి, వీళ్ళ మిలిటరీ టాక్టిక్స్ ఏంటి మనకు అవగాహన ఉంది సార్. సో వీళ్ళు 1986 ఇండియా మీద అటాక్ చేసినప్పుడు వీళ్ళని ఎట్లా కౌంటర్ చేయాలో మనకు తెలిసిపోయింది. సో దిస్ ఈజ్ హౌ ఇండియా హ్యాస్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ టెర్రరిజం ఇన్ ఇండియా. సో అగైన్ హెల్ప్ బై రష్యా. రష్యా అలౌడ్ అస్ టు బీ ఫిజికల్లీ ప్రెజెంట్ దేర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో అది మనకు రష్యా చేసింది చాలా పెద్ద హెల్ప్ సార్. ఇన్ఫ్యాక్ట్ టుడే పాకిస్తాన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం. ఇది ఎవరికి తెలియదు. లాస్ట్ ఇయర్ 521 attacks happened in Pakistan. More than 800 people died. పాకిస్తాన్ ఏమంటాడంటే ఐ ఆమ్ ఆల్సో ఏ విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం అంటాడు. అంటే నేనే దానికి చేస్తున్నాను, పాల్పోస్తున్నాను అని చెప్పట్లా, అంటే నేను కూడా విక్టిమ్ అన్నట్టుగా వరల్డ్ మొత్తానికి చెప్తున్నాను. సో దిస్ ఈజ్ వేర్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మీరు ఒసామా బిన్ లాదెన్ గురించి మాట్లాడారు కదా, అసలు ఒసామా బిన్ లాదెన్ అమెరికా మీద అటాక్ చేయడానికి కారణం కూడా. ఇప్పుడు ఒసామా బిన్ లాదెన్ ని తయారు చేసింది అమెరికా అని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే సార్, వీళ్ళు ఫైట్ గెలిచిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని పరిపాలించే అధికారం ఇవ్వాలి కదా. ఈ వార్ 1996లో 88-89లో వార్ అయిపోయిన తర్వాత వీళ్ళు 1996 వరకు వీళ్ళకి అవకాశం ఇవ్వలేదు సార్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. అప్పుడు ఒసామా బిన్ లాదెన్ అన్నాడు ఐ డోంట్ వాంట్ టు ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, ఐ వాంట్ టు టేక్ రివెంజ్ ఫ్రమ్ అమెరికా. అంటే నువ్వు నాకు వెన్నుపోటు పడిచేవు, నేను నీకు ప్రతీకారం తెచ్చుకోవాలి. దట్ ఈస్ వెన్ ఒసామా బిన్ లాదెన్ అటాక్డ్ అమెరికా ఇన్ 2000. కాకపోతే అమెరికా ఇట్లా మాట్లాడదు. అమెరికా ఏమంటారు, వీఆర్ ఏ విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం అన్నట్టు మాట్లాడు. జన్మనిచ్చింది నువ్వే కదా, మరి నువ్వు విక్టిమ్ ఎలా అయ్యావు? సో ఈ కోణాలు చాలా మందికి తెలియదు సార్. దట్స్ వేర్ మనం అమెరికాని సూపర్ పవర్ కంట్రీ, క్లాస్ లైఫ్, వాల్యూ సిస్టము, డెమోక్రసీ, వీళ్ళు ఇదంతా చూపించుకున్నారు సార్. కానీ రియాలిటీ అది కాదు సార్. ఇన్ఫాక్ట్ అమెరికాలో ఒక క్యాంపెయిన్ నడుస్తుంది సార్, బ్లాక్ లైవ్స్ మ్యాటర్. చాలా పెద్ద క్యాంపెయిన్ సార్. సో నీ దేశంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటుందా, నువ్వు మాకు నీతులు నేర్పుతావు. సో ఇది ఓన్లీ చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. కామన్ మ్యాన్ అమెరికా అనగానే డెవలప్డ్ కంట్రీ, మోడర్న్ కంట్రీ అనుకుంటాడు. అది రియాలిటీ. మేజర్ బిన్ లాడెన్ గురించి చూస్తున్నప్పుడు మేజర్ హీస్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ రిచ్ ఫ్యామిలీ అంట సౌదీలో. వెరీ రిచ్ ఫ్యామిలీ, ఆక్స్ఫర్డ్ లో చదువుకున్నాడు. వెరీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, వెరీ ఎడ్యుకేటెడ్. అదే సార్, అదే మీరు అర్థం చేసుకోండి. ఒక ఎడ్యుకేటెడ్ వాడికి మీరు ఇంత కోపం తెప్పించారు అంటే మీరు ఎంత దుర్మార్గం పనిచేశారు. అర్థమవుతుందా? అంటే ఇది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. నేను బిన్ లాడెన్ ని సపోర్ట్ చేయట్లేదు, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితితో 1% కూడా సపోర్ట్ లేదు. కాకపోతే మీరు వాడిని కూడా మోసం చేశారు, అది నేను చెప్పదలుచుకున్నాను. సో ఆ డైమెన్షన్ లో అమెరికాగా జరగాల్సిందే, వాళ్ళు కోరి తెచ్చుకున్నారు. మేజర్ ఆ ట్విన్ టవర్ అటాక్ గురించి నేను చదువుతున్నప్పుడు, అంటే ఆ డాక్యుమెంటరీలో చూస్తున్నప్పుడు, వాళ్ళు సిరీస్ ఆఫ్ అటాక్స్ 4 attacks ప్లాన్ చేశారు కదా. అందులో 3 successful అయినాయి, 2 ట్విన్ టవర్ అటాక్స్, 1 పెంటగాన్ మీద, 4th యాక్చువల్లీ వైట్ హౌస్ అంటారు. అది ఆ ప్లేన్ లోపల హైజాక్ చేస్తే
ఆ లోపల ఉన్న ప్యాసింజర్స్ గొడవ పెట్టుకుని ఒకరిని చంపేయడం వల్ల అది డిటూర్ అయిపోయి ఫీల్డ్స్ లో పడిపోయింది. బట్ దే హావ్ అటాక్డ్ ది వైట్ హౌస్. అంటే సార్ 2001 అటాక్ ఆన్ అమెరికా ఇది ప్రపంచంలో సెక్యూరిటీ డైమెన్షన్ ని మార్చేసింది. అంటే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు అంటే చెకింగ్ చాలా స్ట్రిక్ట్ గా ఇవన్నీ కారణం అంతా 2000. అంటే మనం బ్యాంక్కి వెళ్తే సెక్యూరిటీ గార్డ్స్ చూస్తాము, ఎయిర్పోర్ట్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తే ప్రాపర్ బందోబస్తు అవన్నీ చూస్తాం కదా. ఇదంతా నేర్పిందే మనకు 2000. వరల్డ్కే నేర్పింది, మనకే కాదు. ఇన్ఫ్యాక్ట్ మనం 98లో 99లో అమెరికాకి మనం ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఇచ్చాం. బాబు నీ మీద అటాక్ కాబోతుంది జాగ్రత్త అంటే అమెరికా వాడు నవ్వాడు సార్. అంటే ఎలా నవ్వాడు తెలుసు, అంటే మనము వి టోల్డ్ దెమ్ ఒసామా బిన్ లాదెన్ ఈజ్ డూయింగ్ సమ్ యాక్టివిటీస్ ఇన్ కెన్యా. ఇలా విమానాల్ని హైజాక్ చేసి వీళ్ళు ఒక మిజైల్లా వాడి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద టార్గెట్ చేయడానికి ట్రై చేస్తున్నారని మన రా సిఐఏకి ఇంటెలిజెన్స్ షేర్ చేసింది సార్ 98-99లో. వాడు నవ్వాడు. అంటే నా అట్లాంటిక్ సముద్రము పసిఫిక్ ఓషన్ దాటి నా దగ్గర దాకా రాగలుగుతాడా అనేసి. ఆ 2001లో వచ్చినప్పుడు వాడికి అర్థమైంది సార్, బుద్ధి వచ్చింది వాడు. అప్పుడు మనకు ఫోన్ చేస్తే మనం రాంగ్ నెంబర్ అని పెట్టేసాం. మరి కాకపోతే సార్ చిన్న పిల్లలు చెప్పినట్టు చెప్పాము, నువ్వేమో మరి కాకపోతే ఏంటి సార్ నీకు అంటే వాడు మన దగ్గర ఇంటెలిజెన్స్ కూడా రావచ్చు అన్నది కూడా మనకు వాల్యూ ఇవ్వట్లేదు సార్. అది వాడు గర్వం. అంటే నువ్వు నాకు ఇంటెలిజెన్స్ ఇచ్చేది ఏంది, నాది సిఐఏ వన్ ఆఫ్ ది బెస్ట్ తోటకూర సార్. సిఐఏ మీద కూర్చొని మనం వీడియో చేస్తే 3 గంటలు మాట్లాడతాం. ఇంకా ఎన్నిసార్లు కౌంటర్ చేసింది సార్ సిఐఏని, చాలా సార్లు కౌంటర్ చేసింది. వీళ్ళు ఒప్పుకోరు సార్, ఒప్పుకుంటే పరువు పోతుందని ఒప్పుకోరు. మన దగ్గర ఒక పాలసీ ఏంటంటే రా యాక్టివిటీస్ ని మనం డీక్లాసిఫై చేయం సార్. అందువల్ల మనకి రా గురించి చాలా తక్కువ తెలుసు సార్. రా హ్యాస్ డన్ గ్రేట్ జాబ్, గ్రేట్ సర్వీస్ టు ది కంట్రీ. మనము ఆర్మీ వాళ్ళని బాగా ప్రైజ్ చేస్తాం సార్. రా వాళ్ళు సైలెంట్గా పనిచేస్తారు, చాలా సైలెంట్గా పనిచేస్తారు. అండ్ దే డూ గ్రేట్ సర్వీస్ టు ది కంట్రీ అండ్ దే డోంట్ గెట్ రికగ్నిషన్. వాళ్ళు రికగ్నిషన్ కోసం చేయట్లేదు సార్. చూసారా మీరు? అంటే మనము జీతం లేకపోతే రికగ్నిషన్ లేకపోతే నేను ఎందుకు చేయాలరా అంటే వాళ్ళకి తెలుసు నేను దొరికిపోయిన రోజు నా దేశం నన్ను వదిలేస్తుందని. అయినా సరే వాడు దేశం కోసం చేస్తున్నాడు సార్. ఎంత గొప్ప లైన్ ఆఫ్ థాట్ సార్ అది. అంటే మనమేమో పొద్దున్న లేస్తే నా సంపద, నా జాబు, నా ఉద్యోగం, నా పిల్లలు, నా ఆస్తి, నా కారు, నా బంగ్లా అంటాము. వాడు ఓన్లీ నా దేశం అంటున్నాడు సార్. అంటే అది ఎంత పెద్ద లైన్ ఆఫ్ థాట్ సార్. అది మనం దాన్ని అసలు ఎందుకు మనం దాన్ని ఎన్కాష్ చేయట్లేదు యూత్ని మోటివేట్ చేయడానికి నాకు అర్థం కావట్లేదు. అయితే మేజర్ ఇప్పుడు ఇందాక మీరు మార్కోస్ గురించి చెప్తున్నారు కదా, మార్కోస్, బ్లాక్ కమాండోస్ వీళ్ళ గురించి మనం వింటున్నాం. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ దిస్ ఫోర్సెస్? మార్కోస్ చాలా మంది ఓన్లీ పేరు తెలుసు. మార్కోస్ అంటే మెరీన్ కమాండోస్, మెరీన్ MARCOS కమాండోస్. మార్కోస్ అంటే మెరీన్ కమాండోస్. వీళ్ళని యాక్చువల్లీ ఇంతకుముందు IMSF అని పిలిచేవారు సార్, ఇండియన్ మెరీన్ స్పెషల్ ఫోర్సెస్. తర్వాత వీళ్ళ పేరు మార్కోస్ అని మారింది సార్, మెరీన్ కమాండోస్. వీళ్ళు బేసికలీ నేవల్ అసెట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. మీకు ఐడియా ఉందో లేదో సార్, మనకి పెట్రోల్ రిగ్స్ ఉంటాయి, ఆయిల్ రిగ్స్ ఉంటాయి కదా సార్. ఇవి మనకి షోర్ దగ్గర ఉండవు, డీప్ ఇన్సైడ్ ద సీ ఉంటాయి. ఒక 100 కిలోమీటర్స్ కూడా వెళ్ళిన తర్వాతనే ఈ ఆయిల్ రిగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఆయిల్ రిగ్స్ అన్నిటినీ ఈ మార్కోస్ ప్రొటెక్ట్ చేస్తారు. చాలా మందికి అసలు మార్కోస్ మెయిన్ ఫంక్షనే తెలియదు సార్. మార్కోస్ ఏంటంటే ఒకవేళ మన ఆ ఆయిల్ రిగ్ మీద దాడి జరిగితే వీళ్ళు వెళ్ళి వాళ్ళని కాపాడుతారు. సో వాళ్ళ కోసం ఈ మెరీన్ కమాండోస్. అదే విధంగా సార్ మనకి మైన్స్ గురించి మీరు విన్నారా? మైన్స్ వాటర్ లో కూడా పెట్టచ్చు. మైన్స్ నార్మల్ ల్యాండ్ మైన్స్ అంటాము, అవి వాటర్ లో కూడా పెట్టచ్చు. సో షిప్ కి కూడా మైన్స్ పెడతారు. షిప్ వెళ్తే కింద బ్లాస్ట్ అయిపోతుంది, షిప్ మొత్తం హోల్ పడిపోతుంది. హోల్ పడితే వాటర్ అంతా షిప్ లోకి వెళ్ళిపోయిందంటే షిప్ మునిగిపోతుంది. సో ఈ మైన్ క్లియరెన్స్ జాబ్ ఇవంతా మార్కోస్ ఇస్తారు. మార్కోస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎలీట్ ఫోర్సెస్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ వరల్డ్ రెస్పెక్టెడ్ మార్కోస్. దీన్ని అమెరికన్ సీల్స్ ఉన్నారు కదా సార్, మోస్ట్లీ వాళ్ళ ట్రైనింగ్ ప్యాటర్న్ మీదనే మార్కోస్ ట్రైనింగ్ సార్. ఒకప్పుడు మార్కోస్ ట్రైనింగ్ వాస్ 2 years సార్, ఇప్పుడు 8 months వచ్చింది. ఒకప్పుడు 2 years మార్కోస్ ట్రైనింగ్ జరిగింది. సో సార్ ఆర్మీకి వెళ్ళడమే వాలంటరీ, అందులో మళ్ళీ స్పెషలైజ్డ్ యూనిట్కి వెళ్ళడం సెకండ్ స్టేజ్ ఆఫ్ వాలంటరీ.
అంటే ఇంకా ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వెళ్తారో మీరు ఊహించుకోవచ్చు. అవును. వాలంటరీలో వాలంటరీ, అదే. సో డబుల్ వాలంటరీ. సో మార్కోస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పెషల్. ఇన్ఫాక్ట్ మనకు 2008 ముంబై అటాక్స్ జరిగినప్పుడు ఎన్ఎస్జీ వచ్చే ముందు మార్కోసే ఫస్ట్ ఎంటర్డ్ ది తాజ్ హోటల్. 300 పీపుల్ని కాపాడారు సార్. అందులో ఇన్ఫాక్ట్ దేర్ వాజ్ అ పాయింట్ మ్యాన్. అసలు పాయింట్ మ్యాన్ కాన్సెప్ట్ చెప్తాను సార్, మీరు చెప్పండి. ఎప్పుడైనా మనం పెట్రోలింగ్ వెళ్తారు కదా సార్, పెట్రోలింగ్ వెళ్తే అందరికంటే ముందు నడుస్తారు కదా, దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ పాయింట్ మ్యాన్. అంటే హీఈస్ ద నేవిగేటర్ అండ్ గైడ్ టు ది ఎంటైర్ పెట్రోలింగ్ యూనిట్. సో ప్రవీణ్ కుమార్ తెవతియా అని చెప్పేసి ఒక పాయింట్ మ్యాన్ మార్కోస్లో. సో హీ మేడ్ ద సుప్రీం సాక్రిఫైస్ ఇన్ ది తాజ్ రెస్క్యూ ఆపరేషన్స్లో. 300 పీపుల్ కాపాడారు సార్. 300 మంది అంటే సార్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకు మీకు తెలుసో తెలీదో, గౌతమ్ అదానీ వాజ్ ఇన్ తాజ్ హోటల్ దట్ డే. హీ వాజ్ సేవ్డ్ బై ది మార్కోస్. సో సీ హౌ ఇంపార్టెంట్ పర్టికులర్ ఫోర్సెస్, మరీన్ కమాండ్ ఆర్ వెరీ గ్రేట్ సార్. దేర్ డైవింగ్ స్కిల్స్ కానీ, దేర్ వెపన్ ప్రొఫైల్ కానీ, దేర్ ట్రైనింగ్ షెడ్యూల్ కానీ, దే హ్యావ్ మెనీ థింగ్స్ సార్. దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ హెల్ వీక్. ఫస్ట్ వెళ్ళిన రోజు ఫస్ట్ వీక్ ఈజ్ హెల్ వీక్. 200 మంది వస్తే 170, 180 మంది ఆ ఫస్ట్ వీక్లోనే వెనక్కి వచ్చారు. దట్స్ కాల్డ్ హెల్ వీక్. వారం రోజులు పడుకొని వస్తారు. ఫుల్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇట్ స్టార్ట్స్ విత్ దాట్. సో వాళ్ళు అసలు తట్టుకోలేదు. వెరీ 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 అట్రిషన్ రేట్ ఇస్ వెరీ హై. ఒక మనిషి మార్కోస్, ఇప్పుడు ఈ రూమ్లో మార్కోస్ ఉన్నాడు అనుకోండి సార్, 10 మంది ఉన్నారు అనుకోండి, వాడు క్లీన్గా అందరు నరికి బయటికి వెళ్ళిపోతాడు. మనం ఏం చేయలేము సార్. సో నేను కూడా అందులో సోల్జరే అనుకోండి సార్, నేను కూడా ఏం చేయలేదు. అంత క్లీన్గా చెప్పేసి వెళ్ళిపోతాడు. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ మార్కోస్ గెట్. మన స్పెషల్ ఫోర్సెస్ కానీ మార్కోస్ కానీ అంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ జాబ్. దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ జాబ్. మరీన్ కమాండోస్ గెట్ ట్రైన్డ్ డైవింగ్. వాళ్ళు చాలా డీప్ డైవింగ్ చేస్తారు సార్. అంటే డైవింగ్లో సార్ మీరు అర్థం చేసుకోవాలి, ఇన్ 24 hours ఆక్సిజన్ సిలిండర్ పెట్టినా 4.5 hours కంటే ఎక్కువ పెట్టకూడదు. ఓకే. సైంటిఫికలీ అది ఇట్ విల్ హ్యావ్ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ నర్వస్ సిస్టమ్. ఓకే. వీళ్ళు ఒకసారి డైవింగ్ దానికంటే ఎక్కువ చేస్తారు. దే టచ్ దట్ 4 hours, 4.5 hours హ్యూమన్ ఎండ్యూరెన్స్ కెపాసిటీని టెస్ట్ చేయడానికి సార్. సో దాట్ వేస్ మార్కోస్ డూ ఎ గ్రేట్ సర్వీస్ టు ది కంట్రీస్. సో మార్కోస్ ట్రైనింగ్ అంటే బేసిక్లీ ఎవ్రీథింగ్. వీళ్ళని సెంటర్ ఆఫ్ ది ల్యాండ్, వాటర్. అంటే మీరు చెప్తుంది ఇప్పుడు బేసిక్ గా సెంటర్ ఆఫ్ ది సీలో అంటే ఆల్మోస్ట్ 100 kilometers లో దే విల్ గో త్రూ హెలికాప్టర్. హీ విల్ డైవ్, కింద నుంచి పైకి వస్తాడు. సార్ అసలు మీకు అవగాహన కూడా లేదు సార్. వాట్ ఏ మార్కో క్యాన్ డూ. వాడు సడన్ గా వాటర్ నుంచి బయటకు వస్తాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చారా, చుట్టుపక్కల నేల లేదు ఏమీ లేదు అనుకుంటారు. వాడికి 2-3 kilometers ముందో హెలికాప్టర్ పడేసిపోయి ఉంటుంది. హీ విల్ డూ అండర్ వాటర్ స్విమ్మింగ్ ఫర్ 2-3 kilometers. వాడు జస్ట్ ఇమాజిన్ హీ హ్యాస్ టు నేవిగేట్ అండర్ ది వాటర్. అండర్ ది వాటర్ నేవిగేషన్ చేసుకొని వాడు నెమ్మదిగా మీరున్న ప్లేస్లో వాటర్ నుంచి బయటకు వస్తాడు. ఎలా పట్టుకుంటారు సార్? జస్ట్ ఇమాజిన్, మనకి స్విమ్మింగ్ పూల్ వెళ్తే 25 meters ఊపిరి బయటకు వచ్చేస్తుంది. వాడు కొన్ని మైళ్ళు స్విమ్మింగ్ చేసుకొని వస్తాడు. బ్యాటిల్ లోడ్తో, వెపన్స్తో, మొత్తం బ్యాటిల్ గేర్తో వస్తాడు. అండ్ ఇన్ ఫార్మేషన్ వస్తాడు. వాటర్ లోపల నుంచి వచ్చి కరెక్ట్గా ఆయిల్ రిగ్ నుంచి బయటకు వస్తాడు. ఆయిల్ రిగ్లో ఎలా ఉంటుందంటే సార్, మీకు అంత అవగాహన ఉందో లేదో తెలీదు. ఆయిల్ రిగ్లో యూ కెనాట్ హ్యావ్ ఎనీ వెపన్స్ దేర్ బికాస్ హైలీ ఇన్ఫ్లేమబుల్ కదా. అండ్ అందరు సివిలియన్స్ అక్కడ ఆయిల్ రిగ్లో ఉండేది. సో వెన్ ఆయిల్ రిగ్ ఈజ్ అటాక్డ్ అండ్ ఇఫ్ సంబడి ఈస్ టేకన్ యాజ్ హోస్టేజ్ ఆర్ అక్కడ ఎటువంటి హాని చేయాలి అన్నా ది మార్కోస్ విల్ గో. ది మార్కోస్ ఆర్ ట్రైన్డ్ ఫర్ దట్ పర్పస్. సో అప్పుడు మార్కోస్ ఆర్ లెఫ్ట్ 3-4 kilometers బిఫోర్. వాడికి హెలికాప్టర్లో వాడిని వదిలేస్తారు, లేదా వాడు డైవ్ చేస్తాడు, కింద నుంచి వస్తాడు. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మార్కోస్. అందుకే ఇండియన్ మార్కోస్ ఆర్ రెస్పెక్టెడ్ అరౌండ్ ద వరల్డ్. ఇది వెరీ ట్రైన్డ్ సోల్జర్. క్రేజీ. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అబ్జర్వ్ చేసా, చాలా సార్లు అబ్జర్వ్ చేసా. సార్ బ్యానర్స్ ఉంటాయి కదా మేజర్, ప్రతి ఇన్స్టిట్యూట్ బయట బ్యానర్స్ ఉంటాయి. చాలా బ్యానర్స్ లో మొహాలు సేమ్ ఉంటాయి. ఏంటి అంటే ర్యాంకర్స్ ర్యాంకర్స్ నేమ్లు కానీ అక్కడ పేర్లు కానీ ఫోటోలు కానీ చాలా సేమ్ ఉంటాయి. సార్ ఎలా అవుతుందంటే సార్, యూపీఎస్సి జర్నీ 5-6 months జర్నీ కాదు సార్, ఒక 2 to 3 years, ఇన్ సమ్ కేసెస్ 3 to 5 years జర్నీ. ఒకసారి ఏమవుతుందంటే స్టూడెంట్
నా దగ్గర ఒక ప్రోడక్ట్ బాగుంది అనుకుందాం, ఆప్షనల్ పిఎస్ఆర్ నేను తీసుకుంటాను, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అది నేను బాగా చెప్తాను, వాడికి నా మీద కాన్ఫిడెన్స్ ఉంది అనుకోండి, దానికోసం నా దగ్గరకు వస్తాడు. మొత్తం జిఎస్ ఇంకేదో ఇన్స్టిట్యూట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే అటు వెళ్తాడు, లేదా టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ఇంకొక దగ్గర తీసుకుంటాడు. సో వాట్ హ్యాపన్స్ ఈజ్ జనరలీ ఇన్ ది జర్నీ ఆఫ్ ఏ యూపీఎస్సీ క్యాండిడేట్ 3-4 ఇన్స్టిట్యూషన్స్కి ఆ స్టూడెంట్ వెళ్ళడం జరుగుతుంది. సో ర్యాంక్ వచ్చినప్పుడు అందరు క్లెయిమ్ చేసుకుంటారు. అందుకే ఒకటే ఫోటో మనకి 4-5 ఇన్స్టిట్యూట్స్లో కూడా కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ప్రైమర్లీ వై వీ విల్ ఫైండ్. ఒకసారి ఏమవుద్దంటే ఫౌండేషన్ కోచింగ్ ఎక్కడో తీసుకుంటాడు, నచ్చలేదు, నాకు మళ్ళీ కావాలని చెప్పి నా దగ్గర వచ్చాడు అనుకో. సో హీ విల్ ఆల్సో కన్సిడర్ ఇట్ టు బి హిస్ స్టూడెంట్, ఐ విల్ ఆల్సో కన్సిడర్ హిమ్ టు బి మై స్టూడెంట్. సో అలా ఇది 2-3 ఇన్స్టిట్యూట్స్ క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే అందులో ఎవరు తప్పు పట్టడానికి లేదు సార్, కాకపోతే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రైట్. కాకపోతే నేను ఒక మెసేజ్ మీ ఆడియన్స్కి మీ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను సార్. ఒక యూట్యూబ్లో ఏదో ఛానల్లో ఒక ర్యాంకర్ వెళ్ళి మాట్లాడుతుంది, అప్పుడు ఆ ఛానల్ కింద ఏదైనా ఇన్స్టిట్యూట్ యాడ్ వచ్చింది అనుకోండి సార్, నాట్ నెసెసర్లీ దట్ స్టూడెంట్ బిలాంగ్స్ టు దట్ ఇన్స్టిట్యూట్. ఇది మీరు ఆ యాడ్ చూసి మాత్రం ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతే మీ అంత ఏదో పని ఎవరు చేయలేనట్టు లెక్క సార్. సో ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పాలనుకున్నాను సార్. సో డెఫినెట్గా మీరు ఆ ఇంటర్వ్యూయర్ ఎవరైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ర్యాంకర్ ఎవరైతే వచ్చారో స్పెసిఫిక్గా ఒక ఇన్స్టిట్యూట్ పేరు తీసుకొని ఒక టీచర్ పేరు తీసుకుంటే తప్పితే ఆ వీడియోని కానీ ఆ యాడ్ని కానీ నమ్మడానికి వీలు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ పెయిడ్ సార్. Let me be very frank with you. These are all paid videos. సో ప్రమోషనల్ గా వీడియోలు చేపించుకుంటారు కాబట్టి వాటిని నమ్మడానికి వీలు. సో ఖచ్చితంగా నాకు రీసెంట్ గా ఒక టాప్ ర్యాంకర్ అమ్మాయి గురించి కూడా ఒక విషయం తెలిసింది సార్. షీ వెంట్ టు సమ్ స్టూడియో, అక్కడ ఎవరో టీచరు తనేదో మాట్లాడింది కూడా అందులో ప్లే చేపిస్తే ఈ అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి మరి తిట్టారు, నాకు అడగకుండా ఇలాంటి వీడియోస్ అందులో ఎందుకు పెట్టారు అన్నట్టుగా చాలా పెద్ద ఇష్యూ అయింది సార్. అంటే ఇన్స్టిట్యూట్స్ మైండ్ని క్యాప్చర్ చేయడానికి, స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి ఎంత ఏదో పనైనా చేస్తారు. సో అది మీరు యాజ్ అ పేరెంట్ కానీ యాజ్ అ స్టూడెంట్ సార్ బెస్ట్ సార్, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ని అడగండి. దాట్ ఈస్ ద బెస్ట్ రివ్యూ యూ విల్ గెట్. నన్ను కూడా అడుగుతూ, నన్ను కలవడానికి అవసరమే లేదు, ఒక టీచర్ని కానీ ఎవరిని కలవడానికి అవసరం లేదు, అక్కడికి చదువుతున్న పిల్లల్ని నాన్న ఎలా ఉంది చెప్తే వాడే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. గాంధీజీ ఒక మాట అన్నాడు సార్, సాటిస్ఫైడ్ కస్టమర్ ఈజ్ ద బెస్ట్ మార్కెటింగ్. ఇంకే రూపాయి అవసరం లేదు మీరు మార్కెటింగ్ పెట్టడానికి. సో కస్టమర్ని సాటిస్ఫై చేయండి, మీ స్టూడెంట్ని, వాడే 10 మందిని తీసుకొస్తాడు, ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టడానికి అవసరం లేదు సార్. సో దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు సజెస్ట్ ది స్టూడెంట్స్ ఆల్సో. అంటే చాలా మంది ఉన్నారు సార్ మన మార్కెట్లో, అంటే ఐ హ్యావ్ నోన్ టీచర్స్ బోర్డు మీద పెన్ కూడా పెట్టలేదు సార్ లైఫ్లో ఇప్పుడు దాకా, అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ఇన్స్టిట్యూట్ స్టిల్ టుడే. అంటే క్యాన్ యూ ఇమాజిన్ ఎ టీచర్ నాట్ పుట్టింగ్ పెన్ ఆన్ ది బోర్డ్? అంటే మోసం అంత లెవెల్ వరకు. సో అది జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా చెప్తాను. సో ఇప్పుడు యూపీఎస్సి ఇప్పుడు ఒక ఏరియాలో ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే అశోక్ నగర్ ఉంది కదా, ఇప్పుడు గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి ఆంటర్‌ప్రెన్యూర్ స్పేస్ లో, ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్? అంటే సార్ ప్రాబ్లం ఏంటంటే సార్, జనరలీ స్టూడెంట్ ఆలోచన ఏంటంటే నేను క్లాస్ అటెండ్ అవుతే పాస్ అయిపోతాను, అది తప్పు. క్లాస్ అటెండ్ అయిన తర్వాత ఆ టాపిక్ ప్రీవియస్ ఇయర్ ఎక్కడ అడిగాడు, నెక్స్ట్ ఇయర్ అలా అడగొచ్చు, ఇవన్నీ చెప్పేది మెంటర్ సార్. ఆ మెంటర్షిప్ డొమైన్ లో చాలా గ్యాప్ ఉంది, ఇంకా చాలా అంటే చాలా పెద్ద గ్యాప్ ఉంది సార్. అంటే మెంటర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే సార్, సాధారణంగా ఇన్స్టిట్యూట్ వాళ్ళు మెంటర్షిప్ ఇస్తాము అన్నట్టుగా అంటారు, కానీ అక్కడ ఏం జరగదు సార్. సో ఒక అనాలిసిస్ చేయడం కానీ, పీవైక్యూ అనాలిసిస్ కానీ, సబ్జెక్ట్ అనాలిసిస్ చేయడం కానీ, ఒక మంచి స్ట్రాటజీ చేసి ఇవ్వడం కానీ, ఒక రొటీన్ ప్లాన్ రాసి ఇవ్వడం కానీ స్టూడెంట్కి, ఇవన్నీ జరగట్లేదు సార్. సో ఈ దృష్టిలో ఒక మంచి పెద్ద గ్యాప్, ఇది ఒక గ్యాప్ ఉంది. రెండోది ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ హెల్త్, యోగా సెంటర్ కానీ లేదా హెల్త్ సెంటర్ కానీ, దీంట్లో పెద్ద గ్యాప్ ఉంది. మెడిటేషన్ సెంటర్ కానీ, ఆర్ మైండ్ ఎక్సర్సైజెస్ కానీ, లాంగ్వేజ్ కరెక్షన్స్ కానీ, దీంట్లో పెద్ద గ్యాప్. రామకృష్ణ భట్ ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ సార్, బట్ సమ్వేర్ అది అంతగా అవ్వట్లేదు అన్నది నాకు అనిపిస్తుంది.
బట్ దే ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. చాలా మంది పిల్లలు వెళ్తారు కూడా సార్, ఇఫ్ సంబడి కెన్ కమ్ అప్ విత్ ఎ గుడ్ ఐడియా ఇన్ దాట్ డొమైన్, హెల్త్ పరంగా కానీ, మెంటల్ వెల్నెస్ గా కానీ. ఎందుకంటే సార్ క్లాసెస్ 8 to 10 hours సార్, 6 to 8 hours, ఒకసారి 8 to 10 hours. బోరింగ్ అని కాదు సార్, సిట్టింగ్ పోస్చర్. బోరింగ్ కాదు, బుర్ర హీట్ ఎక్కువ, బాగా హీట్ కాదు సార్, బ్లాస్ట్ అవుతుంది. సో ఒక స్టూడెంట్ కి ఆ మైండ్ రిలాక్సేషన్ కావాలి ఈ డైమెన్షన్ లో మంచిగా. అండ్ ఇన్ఫాక్ట్ చాలా మెస్సెస్ హాస్టల్స్ ఉన్నాయి సార్, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ గెట్ ఏ కంప్లైంట్ ఇస్ ఫుడ్ బాగాలేదు. సో మేబీ అ వెల్ ప్లాన్డ్ ఫుడ్ బిజినెస్ ఆల్సో క్యాన్ బి అ గుడ్ వెంచర్ దేర్. అంటే బిజినెస్ పరంగా కాదు, సర్వీస్ పరంగా అని చెప్తాను నేను, బికాస్ స్టూడెంట్స్ కెనాట్ అఫోర్డ్. ఆ అఫోర్డ్ చేయలేరు కాబట్టి ఎక్కడైనా వెళ్ళి తినేస్తారు, దెన్ దే సఫర్ విత్ దేర్ హెల్త్. సో ఇఫ్ సంబడి కెన్ అఫోర్డ్ దెమ్ గుడ్ ఫుడ్ విత్ అన్ అఫోర్డబుల్ రేట్, దెన్ ఖచ్చితంగా బిగ్ గ్యాప్ కెన్ బి క్రియేటెడ్. ఇలా గ్యాప్స్ అయితే ఉన్నాయి. మేజర్ మీ కమ్యూనిటీలో ఎక్కువ ఫుడ్ ఫ్రీగా ఇవ్వడానికి చూస్తారు కదా, సార్ బికాస్ సార్ ఫుడ్ ఇస్ ద బేసిక్ నెసెసిటీ ఆఫ్ హ్యూమన్ కైండ్ సార్. సో అందుకే లంగర్ సిస్టమ్ ఉండడం వల్ల ఇప్పుడు ఇందాక ఫ్రూట్ బౌల్ వచ్చింది సార్, నేను తినేయచ్చు కదా సార్, నేను మీకు ఎందుకు ఇచ్చాను, అది బ్లడ్ లో వచ్చేసింది సార్, ఇంక దాన్ని మనం ఇంకేం చేయలేం. బికాస్ ఆ సర్వీస్ టు హ్యూమానిటీ, సర్వీస్ టు గాడ్. సో అది ఫర్మ్లీ బిలీవ్ చేస్తాం కాబట్టి అది న్యాచురల్ గా వస్తుంది. ఎందుకంటే మేజర్ అరిజిత్ సింగ్ మీకు తెలిసి ఉంటాడు డెఫినెట్లీ. అరిజిత్ సింగ్ ఒక ఓపెన్ చేశాడు, అంటే ఒక థాలీ ప్లేస్ లాంటిది ఓపెన్ చేశాడు, అండ్ ఈ సర్వింగ్ ఫర్ 40 rupees. ఓ గ్రేట్. ఎక్కడ సార్? ఆయన హోమ్ టౌన్ లో. అక్కడే. అంటే ఎస్పెషల్లీ సంథింగ్ లైక్ దట్ షుడ్ కమ్ సార్. అతను చేయాలనుకుంటే బాలీవుడ్ సెలబ్రిటీలు అందరినీ పిలిచి ఒక 5-star హోటల్ కట్టొచ్చు, కానీ హీ హస్ డన్ దిస్. అంటే దట్స్ వైట్ సార్, నేను చెప్పా కదా. ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, అశోక్ నగర్ లో రెంట్స్ విపరీతంగా పెరిగిపోయింది, అండ్ ఓనర్స్ ఆర్ వెరీ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. అంటే చెప్పకూడదు, బట్ దే ఆర్ వెరీ వెరీ అరోగెంట్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే టైంకి ప్రాపర్టీస్ దొరకకపోవడం కానీ, హై రెంట్స్ అడగడం కానీ, ఏమైనా ఇష్యూ వస్తే రెస్పాన్స్ ఇవ్వకపోవడం కానీ. ఎందుకంటే తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నువ్వు కాకపోతే 100 మంది వస్తారు. సో ఓనర్షిప్ లో కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ అక్కడ చాలా గ్యాప్ ఉంది సార్. ఇందులో అయితే చాలా పెద్ద గ్యాప్ ఉంది సార్. That is where I think gaps have to be filled. That's a long conversation, wonderful conversation. Thank you so much, Major. Right, sir. Thank you very much, and Jai Hind. Jai Hind, sir. Jai Hind.